So let us start today's class. వెబ్ పొజిషన్ అనాలిసిస్ అన్నమాట. ఓకే. అంటే మన వెబ్సైట్ ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతుంది అని చెక్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ని వెబ్ పొజిషన్ ఎనాలిసిస్ అని పిలుస్తారన్నమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఎస్ఈఓ పర్ఫామ్ చేశాను కదా, నేను ఇంకా కీవర్డ్స్ అని టార్గెట్ చేశా కదా. సో నేను డైరెక్ట్లీ కీవర్డ్స్ ని వెళ్ళి సెర్చ్ చేస్తాను, నేను ర్యాంక్ అవుతున్నానా లేదా డైరెక్ట్లీ వెళ్ళి చూసుకుంటాను అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ గైస్. ఎందుకు? బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వెబ్సైట్ అనేది క్రాల్ అయిందా లేదా, ఇండెక్స్ అయిందా లేదా, ఇది చెక్ చేసుకోవాలి కదండి నేను. ఒకవేళ క్రాలింగ్ ఏ జరగకపోతే, ఇండెక్సింగ్ ఏ జరగకపోతే కెన్ ఐ ర్యాంక్ ఆన్ ఎస్సిఆర్పి? ఈస్ దట్ పాసిబుల్ అండి? మీరే ఆన్సర్ చేయండి. No, నో ma'am. No, కదా. ma'am. సో మనం బ్లైండ్ గా కీవర్డ్స్ ని వెళ్ళి సెర్చ్ చేయొద్దు ర్యాంక్ అవుతున్నామా లేదా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండేషన్ నుంచి మనం ఎనాలిసిస్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే నా వెబ్సైట్ అనేది క్రాలింగ్ ఇండెక్సింగ్ అయిందా లేదా నా వెబ్సైట్ కి. యా. సో ఏ ఏ పేజెస్ ఇండెక్స్ అయినాయి, ఏ పోస్ట్ ఇండెక్స్ అయినాయి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తరువాత దెన్ యూ హ్యావ్ టు చెక్ వెదర్ యు ఆర్ ర్యాంకింగ్ ఫర్ కీవర్డ్స్ ఆర్ నాట్ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్సింగ్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను మీ అందరికీ చెప్తాను చూడండి. గైస్, ఇండెక్సింగ్ గురించి మీరు చెక్ చేయాలి అంటే ఒక ఫార్మాట్ ఉంటుంది, చాలా వేస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఆఫ్ ద వే చెప్తాను చూడండి. సైట్ కోలన్ వెబ్సైట్ యూఆర్ఎల్ అన్నమాట. ఓకే. అంటే ఇది ఒక ఫార్మాట్ అండి. సైట్ కోలన్ వెబ్సైట్ యూఆర్ఎల్ అంటే మీరు సింప్లీ ఇక్కడ సైట్ కోలన్ వెబ్సైట్ యూఆర్ఎల్ ని ఇలా ఎంటర్ చేయాలి. ఓకే. ఏం గ్యాప్ ఇవ్వకూడదు. మీరు సైట్ కోలన్ తర్వాత సింప్లీ మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ని ఎంటర్ చేయండి. సో మీ వెబ్సైట్ లోపల ఏ ఏ పేజ్ ఇండెక్స్ అయిందో, ఏ పోస్ట్ ఇండెక్స్ అయిందో, ఏ ప్రోడక్ట్ ఇండెక్స్ అయిందో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపించేస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను భావన వెబ్సైట్ కి చెక్ చేస్తున్నాను. సో తన వెబ్సైట్ లో ఉన్న ఓన్లీ హోమ్ పేజ్ మాత్రమే ఇండెక్స్ అయిందా, లేదంటే తను రాసిన 2 బ్లాగ్స్ ని కూడా ఇండెక్స్ చేసిందా గూగుల్? Only ఏమంటారండి? 2 blogs, ma'am. Only home. ఓన్లీ హోమ్ Home. మాత్రమే ఇండెక్స్ అయింది. ఒకవేళ తన బ్లాగ్స్ కూడా ఇండెక్స్ అయితే ఇక్కడే కనిపించేసేవన్నమాట. మీరు సబ్మిట్ చేస్తారా భావన 2 బ్లాగ్స్ ని కూడా ఇండెక్సింగ్ కి? డిడ్ యూ మ్యామ్ సబ్మిట్? యాక్చువల్లీ లొకేషన్ మీరు ఇండియా చేశారు కదా! దానివల్ల కొంచెం ప్రాబ్లమ్ ఉండే. ఇప్పుడు కెనడా నుంచి ట్రై చేస్తా మ్యామ్ నేను. ఏమన్నా ఓకే అయితే ఒకేళ నేను ఈరోజు మాక్సిమం ఫినిష్ చేస్తా. అది ఎక్కడి నుంచైనా ఇట్ విల్ కమ్. మీరు సింప్లీ లొకేషన్ వెరిఫై అని అడుగుతుంది మ్యామ్ అందుకు. అవునా? అట్లీస్ట్ ఆ! అంటే చెప్పేదుండే కదా, నేను చెప్ మీకు యాక్సెస్ ఇస్తుండే. యాహ్! మ్యామ్ చెప్పాను. ఒకసారి కెనడా నుంచి ట్రై చేయమన్నారు మ్యామ్. నేను నేను మీరు ఈరోజు జీమెయిల్ ఐడి పెట్టండి చాట్ బాక్స్ లో. క్లాస్ అయిపోయిన తర్వాత నేను యాక్సెస్ ఇస్తా దానికి. ఓకే. ఓకే మ్యామ్. ఓకే. ఓకే. సో ఇక్కడ సబ్మిట్ యెస్ మ్యామ్. చేయలేదు గైస్, అందుకోసమే ఇక్కడ కనిపించట్లేదు. సో డోంట్ వరీ. కొన్నిసార్లు సబ్మిట్ చేసినా సరే, ఇప్పుడంటే బాగా సబ్మిట్ చేయలేదంట. బట్ సమ్ టైమ్స్ ఈవెన్ ఇఫ్ యూ సబ్మిట్ యువర్ వెబ్సైట్, కొన్నిసార్లు అంత ఫాస్ట్ గా క్రాల్ అవ్వదండి. సో మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీ కంటెంట్ క్వాలిటీ బాగుంది అని అంటే, ఇంటర్నల్ లింక్స్ బాగా ఇచ్చారు, ఏజ్ ఆఫ్ ద వెబ్సైట్ అన్ని బాగున్నాయి అని అంటే అట్లీస్ట్ ఒక ఫ్యూ డేస్ లో అయినా క్రాలింగ్ ఇండెక్సింగ్ అనేది జరుగుతుంది. అందరిది గంట సేపట్లోనే అయిపోదు. ఓకే. మేబీ ఫ్యూ పీపుల్ ది కొన్ని అవర్స్ లో అవుతుంది, ఫ్యూ పీపుల్ ది కొన్ని డేస్ లో అవుతుంది, అలా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇట్లా మీరు సైట్ కోలన్ మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఎంటర్ చేయంగానే మీ వెబ్సైట్ లో ఉన్న ఏ పేజ్ ఇండెక్స్ అయింది, ఏ పోస్ట్ ఇండెక్స్ అయింది, అవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మార్నింగ్ బ్యాచ్ స్టూడెంట్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ సైట్ కోలన్ వెబ్సైట్ యూఆర్ఎల్ అని ఎంటర్ చేసి, నౌ కెన్ యూ సీ దిస్ గైస్? తన హోమ్ పేజ్ ఇండెక్స్ అయింది, అబౌట్ పేజ్ కూడా అయింది, అండ్ దాంతో పాటు తను రాసిన 2 బ్లాగ్స్ కూడా ఇక్కడ ఇండెక్స్ అయినాయి, కనిపిస్తున్నాయి కదండి. ఎస్, యూ కెన్ సీ బోత్ ద బ్లాగ్స్ ఆర్ ఇండెక్స్ Yes, ఓవర్ ma'am. హియర్. యెస్ మ్యామ్. సో మీ వెబ్సైట్ కంటెంటే కనిపిస్తుంది. సైట్ కోలన్ మీ వెబ్సైట్ యూఆర్ఎల్ అని ఎంటర్ చేసేటప్పుడు వేరే వాళ్ళ వెబ్సైట్ కంటెంట్ అనేది అసలుకి కనిపించదు. నేను ఇప్పుడు ఇక్కడ సైట్ కోలన్ ఓడిఎంటీ డాట్ ఇన్ అని ఇచ్చిన అనుకోండి, ఏమవుతుంది? ఓడిఎంటీలో ఉన్న పేజెస్, ఓడిఎంటీలో ఉన్న పోస్ట్ అవి మాత్రమే కనిపిస్తాయి. హోల్ కంటెంట్ ఏమేమి ఇండెక్స్ అయినాయి అనేది. సో ఇక్కడ ఇండెక్స్ అయినట్టు చూపిస్తుంది అంటే
ఆబ్వియస్లీ ఇవన్నీ క్రాల్ కూడా అయినట్టే కదా గైస్. కొంచెం ఆలోచించండి, యా మ్యామ్. లాజిక్ అప్లై యా చేయండి. మ్యామ్. క్రాలింగ్ అయితేనే ఇండెక్సింగ్ అవుతుంది, క్రాలింగ్ అవ్వకుండా అయితే ఇండెక్సింగ్ అవ్వదు. సో ఇండెక్సింగ్ అయినట్టు చూపిస్తుంది అని అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ ఆల్సో మీన్స్ దట్ ఆ కంటెంట్ అనేది క్రాల్ అయింది అని అర్థం, అంతే కదా? ఎస్. సో మీరు యా మ్యామ్. ఫస్ట్ ఇట్లా చెక్ చేసుకోవాలి, క్రాలింగ్ ఇండెక్సింగ్ అయిందా లేదా అనేది యూ హ్యావ్ టు చెక్ ఇట్. లేదంటే మీరు డైరెక్ట్లీ GSC లో వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది సైట్ కోలన్ అనేది వన్ ఆఫ్ ద ఫార్మాట్ అన్నమాట ఇండెక్సింగ్ చెక్ చేసుకోవడానికి. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు GSC అండ్ చెక్ ఇట్, అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో మీరు సింప్లీ మీ గూగుల్ సెర్చ్ కన్సోల్ లోకి వెళ్ళిపోండి. గో ఇన్ టు గూగుల్ సెర్చ్ కన్సోల్. సెర్చ్ కన్సోల్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్ట్ నౌ పైన క్లిక్ చేసేసేయండి. దెన్ మేక్ షూర్ యువర్ వెబ్సైట్ ఇస్ అపియరింగ్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ ఇన్స్పెక్ట్ అని URL అని చూపిస్తుంది కదా గైస్, అక్కడ మీరు ఏ URL ని ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ URL ని ఎంటర్ చేయండి ఇట్లా. ఓకే. ఎంటర్ చేసిన తర్వాత ఈ రోజు చూడండి URL ఈజ్ ఆన్ గూగుల్ అని చూపిస్తుంది. అండ్ ఈ పేజ్ అన్నది ఇండెక్స్ అయిందంటనా లేదంటనా ఏమంటున్నారు క్లియర్ గా? పేజెస్ ఇండెక్స్డ్ మ్యామ్. ఇండెక్స్డ్ అని చూపిస్తున్నారు కదండి. అండ్ మీరు కొంచెం ఇట్లా దానిపైన క్లిక్ చేయంగానే ఏ రోజు గూగుల్ వచ్చి దాన్ని క్రాల్ చేసింది అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు క్రాల్ చేసింది గూగుల్ ఈ వెబ్సైట్ ని, పర్టికులర్ ఏప్రిల్ పేజ్ ని? 23rd. 23rd ఏప్రిల్ రోజు క్రాల్ చేసింది. అండ్ ఎవరు క్రాల్ చేశారు అంటే గూగుల్ బోట్ వచ్చి క్రాల్ గూగుల్ బాట్. చేసింది అనమాట. ఓకే. సో ఇట్లా యూ కెన్ చెక్ ఇట్, లైక్ మీ పేజెస్ ఇండెక్స్ అయినాయా లేదా, క్రాల్ అయినాయా లేదా అనేది చెక్ చేయొచ్చు. షార్ట్ కట్ ఏంటిది అంటే సైట్ కోలన్ వెబ్సైట్ URL ఫర్ ఇండెక్సింగ్, అంతే. సో ఇక్కడి వరకు మీ అందరికి క్లారిటీ వచ్చింది కదా గైస్, ఆల్ ఆఫ్ యూ? ఎస్, ఎవ్రీ వన్, నవీన్, లీలా, ఎవ్రీబడి, శైలజ. ఐ హోప్ అంటిల్ దిస్ పార్ట్ ఇట్ ఇస్ క్లియర్. ఓకే అండి. నేను క్రాలింగ్, ఇండెక్సింగ్ 2 కూడా చెక్ చేశా. ఇప్పుడు నేను ఫైనల్ గా నేను ఏ కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతున్నాను అనేది చెక్ చేయాలని ఉంది నాకు. లైక్ వెదర్ ఐఎమ్ ర్యాంకింగ్ ఫర్ కీవర్డ్స్ ఆర్ నాట్. నేను కీవర్డ్స్ కోసం ర్యాంక్ అవుతున్నానా లేదా అనేది నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. అవి ఎలా చెక్ చేయాలి? ఫైనల్ గా నాకు అదే కదా కావాల్సిందే. సో ఇక్కడ మనము చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ కెన్ డూ. ఇప్పుడు నేను ఇక్కడ టైటిల్ ఇచ్చానండి. దీనికి నేనే పర్ఫార్మ్ చేసిన వాళ్ళ క్లాస్‌లో. టెంపుల్స్ ఇన్ వైజాగ్ హైఫెన్ టాప్ స్పిరిచువల్ ప్లేసెస్ టు విజిట్ విత్ ఫ్యామిలీ అని ఇట్లా ఒక టైటిల్ ఇచ్చిన కదా! సో ఇప్పుడు ఒక యూజర్ కూడా ఇట్లనే సెర్చ్ చేస్తాడా గైస్? మొత్తం టెంపుల్స్ ఇన్ వైజాగ్ హైఫెన్ టాప్ నో స్పిరిచువల్ మ్యామ్. ప్లేసెస్ టు విజిట్ విత్ నో కదా! హ్మ్. వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఒక కీవర్డ్ రూపంలో సెర్చ్ చేస్తారు. సో మీరు కూడా అదే విధంగా సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. యూ కెన్ ఆల్సో సెర్చ్ ఇన్ థాట్ వే ఓన్లీ. సో నేను ఇక్కడ ఎట్లా సెర్చ్ చేయొచ్చు? టాప్ స్పిరిచువల్ టెంపుల్స్ ఇన్ వైజాగ్ టు విజిట్ విత్ ఫ్యామిలీ అట్లా ఏదైనా కీవర్డ్ ని సెర్చ్ చేసుకోవచ్చా అండి నేను? కెన్ ఐ సెర్చ్ లైక్ దట్ యెస్ ఆల్ ఆఫ్ యూ? మ్యామ్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి. నేను టాప్ స్పిరిచువల్ టెంపుల్స్ ఇన్ వైజాగ్ టు విజిట్ విత్ ఫ్యామిలీ అని సెర్చ్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కీవర్డ్ కి ఐ వుడ్ లైక్ టు పర్ఫార్మ్ వెబ్ పొజిషన్ అనాలిసిస్. ఓకే. ఒక అన్ని కీవర్డ్స్ కి చేసుకోవాలి ఇంకా మీరు. సో ఇక ఫస్ట్ అయితే ఒక కీవర్డ్ కి నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇట్లా ఒక కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు నేను ఇట్లా స్క్రోల్ చేయాలి కదా! ఎక్కడుంది మన వెబ్‌సైట్, ఇది మన వెబ్‌సైటా? ఇది మన వెబ్‌సైటా? వేర్ ఎగ్జాక్ట్‌లీ ఐయామ్ ర్యాంకింగ్ అని నేను ఇట్లా మొత్తం స్క్రోల్ చేస్తా కూర్చోవాలి. మళ్ళా ఫస్ట్ పేజ్‌లో మన వెబ్‌సైట్ కనపడకపోతే మళ్ళీ సెకండ్ పేజ్‌లోకి వెళ్లి మళ్ళా సేమ్ ప్రాసెస్‌ని రిపీట్ చేయాలి. మళ్ళీ థర్డ్ పేజ్‌లోకి వెళ్లి అగైన్ సేమ్ ప్రాసెస్‌ని నేను ఇక్కడ కూడా రిపీట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ కూడా లేము మనము అంటే మళ్ళీ ఫోర్త్ పేజ్‌లోకి వెళ్లి ఎక్కడుందబ్బా నా వెబ్‌సైట్ అని నేను ఇట్లా స్క్రోల్ చేస్తా కూర్చోవాలి కదా! అండ్ దాంతో పాటు నాకు ఏ పొజిషన్‌లో ర్యాంక్ అవుతున్నాను అనే క్లారిటీ రావాలి అంటే నేను కౌంట్ చేస్తా కూర్చోవాలి. 1, 2, 3, 4 అని. ఒకవేళ నేను టాప్ పొజిషన్స్‌లో ర్యాంక్ అవుతే ఫైన్, బానే ఉంటది. బట్ లెట్స్ సే నేను ఎక్కడో బాటమ్‌లో ర్యాంక్ అవుతున్నా అనుకుందాం. సమ్ 68థ్ పొజిషన్, 70థ్ పొజిషన్‌లో ర్యాంక్ అవుతున్నాను గైస్. అప్పుడు నేను కౌంట్ చేసేంత వరకు, నేను రీచ్ అయ్యేంత వరకు ఆ కౌంట్ అనేది పోతది గదా! ఎక్కడో ఒక చోట కౌంట్ పోతది. మనం అన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఇట్ బికమ్స్ వెరీ టీడియస్ అన్నమాట. సో, దాని బదులు మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఒక ఎక్స్‌టెన్షన్‌ని వాడొచ్చన్నమాట. ఓకే. ఆ ఎక్స్‌టెన్షన్ పేరేంటిది అంటే ఎస్‌సిఓ క్వేక్ అన్నమాట. ఎస్‌సిఓ క్వేక్. ఇది ఓన్లీ ఆన్ పేజ్ కోసమే కాదు, వెబ్ పొజిషన్ కోసం అన్నట్టే కాదు. చాలా వాటిలో పనికొస్తది. మొత్తం త్రూ ఔట్ ఎస్‌సిఓ. సో, వెరీ బ్యూటిఫుల్ ఎక్స్‌టెన్షన్ అండి. సింప్లీ ఎస్‌సిఓ క్వేక్ అని మీరిట్లా సెర్చ్ చేయండి గూగుల్‌లో.
సెర్చ్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఒక ఎక్స్‌టెన్షన్‌ని మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ క్రోమ్‌లో అంటే క్రోమ్ వెబ్ స్టోర్ డాట్ గూగుల్ డాట్ కామ్ రిజల్ట్‌లోనే వెళ్ళాలి. సో, ఇక్కడ దీని పైన క్లిక్ చేయండి. ఇప్పుడు నా ల్యాప్‌టాప్‌లో ఆ ఎక్స్‌టెన్షన్ ఆల్రెడీ ఉంది నా క్రోమ్‌లో కాబట్టి రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని కనబడుతుంది. మీ దాంట్లో ఇక్కడ రిమూవ్ బదులు ఏం కనిపిస్తది? యాడ్ యాడ్ టు టు క్రోమ్ అని యాడ్ టు కనిపిస్తది. యెస్. వెరీ గుడ్ ఆనంద్. యాడ్ టు క్రోమ్ కనిపిస్తది. ఇదే బటన్ అండి. రిమూవ్ బదులు యాడ్ కనిపిస్తది. సో, మీరందరూ కూడా యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేయండి. యాడ్ టు క్రోమ్, యాడ్ ఎక్స్‌టెన్షన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఏం జరుగుతదంటే మీరు నెక్స్ట్ టైమ్ ఎస్‌సీఆర్‌పీలోకి వెళ్లి ఏమైనా కీవర్డ్‌ని సెర్చ్ చేసేటప్పుడు ప్రతి కీవర్డ్‌కి ముందు ఇలా పొజిషన్స్ కనిపిస్తాయన్నమాట. కెన్ యూ సీ నంబర్స్ గైస్ ఆల్ ఆఫ్ యూ? ఇది ఓన్లీ ఎస్‌సీఓ క్వేక్ వల్లనే. ఎస్‌సీఓ క్వేక్ అనే ఎక్స్‌టెన్షన్‌ని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి కీవర్డ్‌కి ముందు మనకిట్లా నంబర్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి కౌంట్ చేస్తూ కూర్చోవాల్సిన అవసరం ఉందా గైస్? డూ ఐ నీడ్ టు కౌంట్ 1, 2, 3, 4 అని? నో ఏం మ్యామ్. అవసరం లేదు కదా! సో, నేనేం కౌంట్ చేయకుండా హ్యాపీగా నా వెబ్‌సైట్ ఎక్కడుంది అనేది నేను సెర్చ్ చేస్తా కూర్చోవచ్చనమాట. సరే ఎస్‌సీఓ క్వేక్ వాడడం వల్ల కొంచెం బెనిఫిట్ ఉంది. నేను కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం స్ట్రెస్ తగ్గింది. కానీ ఎంత పని తగ్గినా సరే, నేను ఈ వెబ్‌సైట్స్ సెర్చ్ చేయడం అయితే తప్పట్లేదు గదా! ఎక్కడుందబ్బా నా వెబ్‌సైట్ ఇక్కడుందా, ఇక్కడుందా అని నేను అట్లయితే స్క్రోల్ చేస్తూ ఉండాల్సిందే. నేను సెర్చ్ చేస్తూ ఉండాల్సిందే కదండీ! సో, ఈ ప్రాసెస్ కూడా మీకు కొంచెం ఈజీగా అయిపోవాలి అంటే, మీరు నెక్స్ట్ ఇప్పుడేం చేయొచ్చు? సింప్లీ మీ కీప్యాడ్‌లో కంట్రోల్ ఎఫ్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ ఎఫ్ ఫర్ ఫిష్ అన్నమాట. కంట్రోల్ ఎఫ్ పైన క్లిక్ చేస్తే మీకిట్లా పైన ఒక సెర్చ్ బార్ అనేది ఓపెన్ అయిపోతది. సో, సెర్చ్ బార్‌లో మీరు మీ వెబ్‌సైట్‌ని ఇలా సెర్చ్ చేయండి. మీ వెబ్‌సైట్ పేరు. సో, ఇప్పుడు నేను ఫస్ట్ పేజ్‌లో ఆ అమ్మాయి వెబ్‌సైట్ పేరు సెర్చ్ చేశాను. కానీ ఆ వెబ్‌సైట్ అనేది హైలైట్ అవ్వట్లేదు. ఓకే. ఇట్ ఈస్ నాట్ బీయింగ్ హైలైటెడ్. అండ్ ఆ పేజ్‌లో మీ వెబ్‌సైట్ హైలైట్ అవ్వట్లేదు. ఆ పేజ్‌లో మీ వెబ్‌సైట్ ర్యాంక్ అవ్వట్లేదు అంటే, మీకొక సౌండ్ ఒస్తది గైస్. జస్ట్ ఇట్లా టింగ్ అని ఒక సౌండ్ ఒస్తది. ఆ సౌండ్ ఒచ్చింది అనంటే, ఇగ మీరు ఆ పేజ్‌లో ర్యాంక్ అవ్వట్లేదు అని అర్థం. సో, ఇప్పుడు నేను ఫస్ట్ పేజ్‌లో ర్యాంక్ అవ్వనప్పుడు మళ్ళీ నేనేం చేయాలండి? మళ్ళీ సెకండ్ పేజ్‌లోకెళ్ళాలి సెకండ్ గదా! పేజ్. ఐ షుడ్ గో ఇంటూ సెకండ్ పేజ్. అగైన్ రిపీట్ ద ప్రాసెస్. అగైన్ టైప్ యువర్ వెబ్‌సైట్ నేమ్. ఒకవేళ ర్యాంక్ అవుతున్నాను అంటే ఆటోమేటిక్‌గా హైలైట్ అయిపోతది. లేదు అంటే అవ్వదు. సో, మనం సెకండ్ పేజ్‌లో కూడా లేమంట. మళ్ళీ థర్డ్ పేజ్‌లోకెళ్తున్నా. మళ్ళీ కంట్రోల్ ఎఫ్ పైన క్లిక్ చేశా. ఓకే. ఐ యామ్ టైపింగ్ ఆన్ కంట్రోల్ ఎఫ్. డైరెక్ట్‌లీ తను ఏ పొజిషన్‌లో ర్యాంక్ అవుతున్నారో, డైరెక్ట్‌లీ ఆ పొజిషన్‌లో మన వెబ్‌సైట్ హైలైట్ అవుతుందా అండి ఇక్కడ? నేను స్క్రోల్ చేయకున్నా సరే? యెస్ మ్యామ్. ఏమంటారు ఎవ్రీవన్? యెస్. ఇట్ ఈస్ బీయింగ్ హైలైటెడ్ గదా! సో, ఇప్పుడు మన పని తగ్గిందా? తగ్గలేదా? డిడ్ ఇట్ రెడ్యూస్ ఆర్ యెస్ నాట్? మ్యామ్. నంబర్స్ రెడ్యూస్. కోసం ఇట్ డిక్రీజ్ మ్యామ్. నంబర్స్ కోసం ఎస్‌సిఓ క్వేక్ వాడుతున్నాను. ఇక నేను స్క్రోల్ చేయాల్సిన పని గూడా లేదు. హ్యాపీగా వెబ్‌సైట్ పేరు ఎంటర్ చేస్తే అది హైలైట్ అయిపోతుంది. సో, ఇప్పుడు చెప్పండి ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి మనం ఏ పొజిషన్‌లో ర్యాంక్ అవుతున్నామండి? వి ఆర్ ర్యాంకింగ్ ఎట్ విచ్ 23rd. పొజిషన్ ఆన్ ద ఎస్‌సిఆర్‌పి? 23 23rd థర్డ్. పొజిషన్ ఆన్ ద ఎస్‌సిఆర్‌పి అన్నమాట. గుడ్ కదా! నేనిప్పుడు ఇంకో కీవర్డ్‌ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు కదా గైస్. ఇక్కడ టాప్ స్పిరిచ్యువల్ టెంపుల్స్ కాకుండా ఓన్లీ టెంపుల్స్ ఇన్ వైజాగ్ టు విజిట్ విత్ ఫ్యామిలీ. ఎందుకంటే కొంతమంది సింపుల్‌గా ఇట్లా కూడా సెర్చ్ చేసే వాళ్ళుంటారు కాబట్టి, మళ్ళీ ఈ కీవర్డ్‌కి కూడా మీరు వెబ్ పొజిషన్ అనాలిసిస్ అనేది చేయండి. సేమ్ ప్రాసెస్. ఇట్లా మీరు టార్గెట్ చేసిన ప్రతి కీవర్డ్‌కి యూ హావ్ టు డూ ద సేమ్ ప్రాసెస్ అన్నమాట. మళ్ళీ ఇంకోసారి టెంపుల్స్ ఇన్ వైజాగ్ అని మాత్రమే సెర్చ్ చేయండి. ఫేమస్ టెంపుల్స్ ఇన్ వైజాగ్ అని మాత్రమే సెర్చ్ చేయండి. అలా మనము టార్గెట్ చేసేటప్పుడు నేను మీ అందరికి ఒక చిన్న లాజిక్ చెప్పినా. గైస్ ఒక్క కీవర్డ్‌ని కొంచెం ఎన్ నంబర్ ఆఫ్ కీవర్డ్స్‌కి సాటిస్ఫై అయ్యేటట్టు చూసుకోండి అని. సో, సెర్చ్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్ వేస్‌లో సెర్చ్ చేయండి. బికాజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సెర్చ్ చేసే పాసిబిలిటీ ఉంటది కాబట్టి, మీరు కూడా అలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో సెర్చ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా గైస్? ఎవ్రీబడీ అండర్‌స్టూడ్ వాట్ ఐ సెడ్ ఆల్ ఆఫ్ యూ? యెస్ మ్యామ్. యాహ్! అండ్ ఆల్సో నేను ఓన్లీ ఏదో టైటిల్ కనిపించింది. ఆ టైటిల్‌కి మాత్రమే సెర్చ్ చేసిన. ఆ బ్లాగ్ లోపల ఇంకా చాలా కీవర్డ్స్ ఉంటాయి గదండీ! మనం ఎస్‌సిఓ పెర్ఫార్మ్ చేసినప్పుడు దేర్ విల్ బి మెనీ కీవర్డ్స్ ఇజంట్ ఇట్? యాహ్! సో మెనీ కీవర్డ్స్ ఉంటాయి.
అవన్నీ కీవర్డ్స్ కి కూడా వెబ్ పొజిషన్ అనాలిసిస్ చేయాలి కదండి మనం. వీ హ్యావ్ టు డూ వెబ్ పొజిషన్ అనాలిసిస్ ఫర్ ఆల్ ద కీవర్డ్స్ విచ్ వీ హ్యావ్ టార్గెటెడ్. సో ఇప్పుడు మీరు కీవర్డ్స్ లని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ కీవర్డ్స్ కి కూడా ర్యాంక్ అవుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, టైటిల్ ఆఫ్ ద బ్లాగ్, ఇందులో కూడా కీవర్డ్ ఉందా లేదా? డిడ్ వి ఇన్సర్ట్ ఎ కీవర్డ్ ఇన్ దిస్ ఆల్ ఆఫ్ యూ? ఇన్సర్టెడ్ మ్యామ్. ఫేమస్ టెంప్ యా, ఇన్సర్ట్ చేసినాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్లీ ఇంత పెద్దగా ఎవరు సెర్చ్ చేయర్లే కానీ లెట్ అస్ చెక్ వెదర్ ఈ కీవర్డ్ కి ర్యాంక్ అవుతున్నామా లేదా అని. ఓకే, ఒక్కసారి నేను చూస్తాను. సో ఇప్పుడు ఇట్లా మీరు సెర్చ్ చేసినప్పుడు ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతున్నారు అనేది వి గైస్ కెన్ పర్ఫామ్. మళ్ళీ ఫస్ట్ పేజ్, అగైన్ సెకండ్ పేజ్, మళ్ళీ థర్డ్ పేజ్, ఇట్లా ప్రతి పేజ్ లోకి వెళ్ళి యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ కంట్రోల్ ఎఫ్ అండ్ దెన్ సెర్చ్ ఫర్ యువర్ నేమ్. ఒకవేళ మీరు ఆ పేజ్ లో ర్యాంక్ అవుతున్నారు అంటే హైలైట్ అవుతుంది, లేదు అంటే హైలైట్ అవ్వదు అనమాట. ఓకే, నౌ లెట్స్ సే నేను ఫస్ట్ పేజ్ లోనే ర్యాంక్ అయిపోతున్నాను గైస్. ఓకే, ఫస్ట్ టాప్ 10 లోనే ఐఎమ్ ర్యాంకింగ్. నేను ఆల్రెడీ ఫస్ట్ పేజ్ లో ర్యాంక్ అయిపోతున్నప్పుడు మళ్ళీ సెకండ్ పేజ్, మళ్ళీ థర్డ్ పేజ్ కి వచ్చి మళ్ళీ నేను వెబ్ పొజిషన్ అనాలిసిస్ చేస్తూ కూర్చోవాలా అండి? డూ ఐ నీడ్ టు పర్ఫార్మ్ వెబ్ పొజిషన్ అనాలిసిస్ ఆల్ ఆఫ్ యూ? నో. నో. మీరు ఆల్రెడీ ర్యాంక్ అవుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు గైస్, మళ్ళీ డబుల్ డబుల్ పని అవసరమే లేదు కదా. సో ఇట్లా మీరు ఎవ్రీ పేజ్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ ఆల్ ద పేజెస్. ఒకవేళ మీరు స్టార్టింగ్ లో ర్యాంక్ అవ్వట్లేదు అని అంటే మేబీ ఎందుకంటే మీ వెబ్సైట్స్ కొత్త వెబ్సైట్స్, చిన్న వెబ్సైట్స్, ఏం అథారిటీ లేదు, ఏం లేదు, కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనుకోండి, ఆబ్వియస్లీ మీరు బాటమ్ పొజిషన్స్ లో ర్యాంక్ అవుతారు. ఏ పొజిషన్ లో ర్యాంక్ అయినా పర్వాలేదు, మనం మొత్తం ఎస్సీఓ పర్ఫామ్ చేసే కొద్దీ, అథారిటీ పెరిగే కొద్దీ మన ర్యాంక్ కూడా బెటర్ అవుతా ఉంటది అనమాట. సో అట్లా ప్రతి కీవర్డ్ కి యూ హ్యావ్ టు పర్ఫార్మ్ వెబ్ పొజిషన్ అనాలిసిస్. ఇప్పుడు నేను ఇక్కడ ఫేమస్ టెంపుల్స్ ఇన్ వైజాగ్ ఫర్ ఫ్యామిలీ విజిట్స్ అని ఒక్కటే సెర్చ్ చేయొచ్చా అండి? కెన్ ఐ సెర్చ్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ విజిట్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ యా, మ్యామ్. అట్లా ఎస్ కూడా మ్యామ్. సెర్చ్ చేయొచ్చు. లేదంటే ఓన్లీ ఫేమస్ టెంపుల్స్ ఇన్ వైజాగ్ ఫర్ స్పిరిచువల్ ఏమన్నా ట్రిప్స్ అని ఉండే కదా, అట్లా కూడా సెర్చ్ చేయొచ్చు. అలా మీరు టార్గెట్ చేసిన ప్రతి కీవర్డ్ కి విడివిడిగా సారీ వెబ్ పొజిషన్ ఎనాలిసిస్ అనేది పర్ఫామ్ చేయాలన్నమాట. విడివిడిగా ఎవ్రీ పేజ్ లోకి వెళ్ళండి అండ్ దెన్ మీరు కంట్రోల్ ఎఫ్ వెబ్సైట్ పేరు సెర్చ్ చేయండి, జస్ట్ వెబ్సైట్ పేరు ఎంటర్ చేయండి అండ్ దెన్ మీరు మీ వెబ్సైట్ కి ర్యాంక్ అయిపోతారు అనమాట. యాక్చువల్లీ ప్రీవియస్ దానికి కూడా ర్యాంక్ అవుతున్నారు, బట్ నేను కనిపించలేదు, నాకు స్క్రోల్ చేసేసినాయేమో. సో ఇప్పుడు ఈ కీవర్డ్ కి ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతున్నారు? ఎట్ విచ్ పొజిషన్? 35. 35. ఫిఫ్త్ పొజిషన్ లో ర్యాంక్ అవుతున్నారు అనమాట. మంచిదే కదా, ఇట్ ఈస్ ఎ గుడ్ కీవర్డ్. యాక్చువల్లీ జనాలు ఇట్లా సర్చ్ చేస్తారా చేయరా గైస్? చేస్తారు కదా. టెంపుల్స్ ఆల్మోస్ట్ ఇన్ వైజాగ్ ఫర్ ఫ్యామిలీ విజిట్స్ అండ్ ఆల్ పీపుల్ ఆర్ గోయింగ్ టు సర్చ్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఫ్యామిలీ విజిట్స్ కాకుండా నేను ఇక్కడ ఏమని టైప్ చేస్తాను అంటే, ఏముండేది ఇందాక ఆ టైటిల్ లో, వాట్ వాస్ దేర్ ఇన్ ద టైటిల్? ఫర్ స్పిరిచువల్ ట్రిప్స్ అని సెర్చ్ చేస్తాను చూడండి ఈసారి. ఫర్ స్పిరిచువల్ ట్రిప్స్ అని సెర్చ్ చేస్తా. అగైన్ సేమ్ ప్రాసెస్ యూ హ్యావ్ టు ఫాలో. అగైన్ నేను ఈ కీవర్డ్ కి కూడా ర్యాంక్ అవుతున్నానా లేదా? అట్లా మీరు టైటిల్ నుంచి, డిస్క్రిప్షన్ నుంచి, మెటా టైటిల్ నుంచి, ఇమేజ్ ఆల్స్ నుంచి నంబర్ ఆఫ్ కీవర్డ్స్ కి వెబ్ పొజిషన్ అనాలిసిస్ చేయొచ్చు అనుకుంటాను. ఎస్ గైస్, కెన్ వి పర్ఫార్మ్ ఆర్ నాట్? వీ యా కెన్ డూ మ్యామ్. ఇట్ ఈజీలీ. బికాస్ మనము వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంతమంది పిచ్ లాజిక్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, కానీ మనకు వర్కౌట్ అవుతుంది కదా గైస్. ఈజ్ ఇట్ వర్కింగ్ అవుట్ ఫర్ అస్ ఆర్ నాట్? ఒక కీవర్డ్ ని వర్కింగ్ మల్టిపుల్ మ్యామ్. కీవర్డ్స్ తోటి సాటిస్ఫై చెయ్యండి అని చెప్పిన, అది వర్కౌట్ అవుతుంది. బికాస్ మనం పెద్ద పెద్ద వెబ్సైట్స్ తోటి కంపీట్ అయ్యేటప్పుడు నేను ఓన్లీ బ్లైండ్ గా ఒక కీవర్డ్ ని టార్గెట్ చేస్తా అంటే నడవదండి. సో కొంచెం ఇట్లాంటివి మీరు ఫాలో అవుతూ ఉంటే యూ విల్ బి ఏబుల్ టు ర్యాంక్ అన్నమాట, రైట్? అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ ఈస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. మీ కంటెంట్ లో ఇంటెంట్ అనేది బాగుండాలి. మీరు ఏది పడితే ఆ ఇంటెంట్, ఇప్పుడు నేను ఇక్కడ టెంపుల్స్, ఫేమస్ టెంపుల్స్ ఇన్ వైజాగ్ ఫర్ ఫ్యామిలీ విజిట్స్ అని ఇచ్చిన, కొంచెమైనా ఫ్యామిలీ సిగ్నిఫికెన్స్ అనేది ఉండాలి ఇందులో. లేదు అని అంటే ఆ ఇంటెంట్ దెబ్బతింటది అనమాట. అలానే ఇమేజ్ ఆల్స్ కూడా ఉంటాయి కదా గైస్. ఇప్పుడు ఇమేజ్ ఆల్స్ లో మనం ఆ ఇమేజ్ యొక్క మీనింగ్ ని ఎంటర్ చేసాం, రైట్? వీ హావ్ ఎంటర్ ద మీనింగ్ ఆఫ్ ద ఇమేజ్, ఇజంట్ ఇట్? ఆ ఇమేజ్ యొక్క మీనింగ్ ని ఎంటర్ చేస్తూ, ఆ ఇమేజ్ ని డిస్క్రైబ్ చేస్తూ, వాట్ వీ హ్యావ్ డన్? వీ హ్యావ్ ఇన్సర్టెడ్ a keyword in it naturally.
ఇమేజ్ జాబ్స్ లో కీవర్డ్స్ ని న్యాచురల్ గా ఎంటర్ చేయమన్నానా లేదంటే ఫోర్స్ఫుల్లీ ఎంటర్ చేయండి అని చెప్పాను. వాట్ డిడ్ ఐ టెల్ యూ గైస్? నేచురల్ న్యాచురల్ గా. గా కీవర్డ్స్ ని ఎంటర్ చేయండి అని చెప్పిన. సో ఇప్పుడు నేను ఆ ఇమేజ్ జాబ్స్ లో పెట్టిన కీవర్డ్స్ కి కూడా రీసెర్చ్ చేయొచ్చా అండి? వెబ్ పొజిషన్ అనాలిసిస్ అనేది కెన్ ఐ డూ ఇట్ ఈవెన్ ఫర్ దీస్ కీవర్డ్స్ యాజ్ వెల్? ఎస్ మీరు మ్యామ్. మొత్తం సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఎవరు సర్చ్ చేయరు. జస్ట్ సింహాచలం హైఫెన్ టెంపుల్స్ ఇన్ టెంపుల్స్ ఇన్ వైజాగ్ కూడా. ఆ టెంపుల్స్ ఇన్ వైజాగ్ అని, టెంపుల్స్ ఇన్ వైజాగ్ హిల్ టాప్ లొకేషన్ అని, టెంపుల్స్ ఇన్ వైజాగ్ విత్ గ్రీన్ సరౌండింగ్స్ అని, అట్లా డిఫరెంట్ వేస్ లో యూ గైస్ కెన్ సర్చ్ అన్నమాట. అర్థమవుతుందా గైస్ అందరికి? గెటింగ్ మై పాయింట్ ఎస్ ఆల్ ఆఫ్ మ్యామ్. యూ? ఎస్. సో ఇప్పుడు టెంపుల్స్ ఇన్ వైజాగ్ విత్ హిల్ టాప్ లొకేషన్ అని సర్చ్ చేస్తున్నాం. ఈ లష్ గ్రీన్ సరౌండింగ్స్ తర్వాత చేసుకోవచ్చు. సో అట్లా ఇంకా ఎవ్రీ కీవర్డ్ కి యూ హ్యావ్ టు డూ ఇట్ అండి. మెటా డిస్క్రిప్షన్ లో కూడా, ఈవెన్ మెటా డిస్క్రిప్షన్ లో కూడా మనము డిస్క్రిప్షన్ లో కూడా కొంచెం డిస్క్రైబ్ చేస్తూనే కొంచెం కీవర్డ్ కూడా ఇన్సర్ట్ చేస్తాం కదా, అక్కడ కూడా ఏమైనా పాసిబిలిటీ ఉంది కీవర్డ్ ఉంది అని అంటే ఆ కీవర్డ్ కి కూడా సెర్చ్ చేసుకోండి మీరు హ్యాపీగా. ఓకే, అట్లా మీరు టార్గెట్ చేసిన ప్రతి కీవర్డ్ కి ఈ విధంగా వెబ్ పొజిషన్ ఎనాలిసిస్ అనేది మీరు చేసుకోవాలన్నమాట. ఓకే, సో డిడ్ యూ గైస్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ ఎట్లా చేయాలి వెబ్ పొజిషన్ అనాలిసిస్ అనేది? ప్రతి కీవర్డ్ కి మీరు చేసుకోగలుగుతారా గైస్? విల్ యూ బి ఏబుల్ టు డూ ఇట్ ఫర్ ఆల్ ద కీవర్డ్స్ ఎవ్రీ యా వన్? మ్యామ్. యా, ఎస్ మ్యామ్. ఇక అన్ని కీవర్డ్స్ కి చేసుకోవాలి. ఎక్కడెక్కడ నుంచి మీకు కీవర్డ్స్. ఇక చూడండి, బ్యూటిఫుల్ నరసింహస్వామి టెంపుల్, ఇదైతే డైరెక్ట్ కీవర్డ్ లాగానే ఉంది చెప్పాలంటే. సో యూ కెన్ సర్చ్, లేదంటే ఉట్టి వైజాగ్ అని సర్చ్ చేయండి, వైజాగ్ హిల్స్ కూడా అవసరం లేదు. ఓకే, అగైన్ దీనికి కూడా వెబ్ పొజిషన్ అనాలిసిస్ చేయండి. ఇక నేను అన్ని పేజెస్ లో వెళ్ళట్లేదు గైస్, చాలా టైం తీసుకుంటుంది. కానీ మీరైతే మీరు టార్గెట్ చేసిన ప్రతి కీవర్డ్ కి పర్ఫామ్. మీరు అందులో అన్నిటికీ ర్యాంక్ అవ్వకపోవచ్చండి, కొన్నిసార్లు ర్యాంకే అవ్వము, ఒక కీవర్డ్ కి కూడా ర్యాంక్ అవ్వము. బికాస్ బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్ అండ్ ఆల్ ద పారామీటర్స్ ఇట్ డిపెండ్స్. అండ్ కొన్నిసార్లు మనం ర్యాంక్ అవ్వచ్చు, యా వీ కెన్ ర్యాంక్ యాజ్ వెల్. కానీ నేను టార్గెట్ చేసిన ప్రతి కీవర్డ్ కి ర్యాంక్ అవ్వాల్సిందే అన్నట్టే మన గ్యారంటీ ఇస్తారా ఎవరన్నా మనకి? మనం 10 నో కీవర్డ్లను మ్యామ్. టార్గెట్ చేస్తే 10కి ర్యాంక్ అయిపోతారు అని? నో. ఎస్సీఓ అనేది ఎట్లాంటి ప్రాసెస్ అండి? ఎస్సీఓ ఇస్ ఎ ప్యూర్లీ టైం టేకింగ్ ప్రాసెస్. ఇక్కడ మ్యాజిక్ ఏం లేదు. ఓన్లీ హార్డ్ వర్క్ ఈస్ దేర్, స్ట్రాటజీ ఇస్ దేర్ అన్నమాట. మీరు ఎంత స్ట్రాటజికల్ గా ఈ ఆన్ పేజ్ పర్ఫామ్ చేస్తారో దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఈ రిజల్ట్స్ అనేవి మనం పైకి రావడానికి, మనం కన్సిస్టెంట్ గా ఎస్సీఆర్పి మీద ఉండడానికి ఉట్టి ఆన్ పేజ్ ఒక్కటే సరిపోదండి. ఆఫ్ పేజ్ ఇస్ ఆల్సో అంతే ఇంపార్టెంట్. ఓకే, టెక్నికల్ ఎస్సీఓలో ఇంకా చాలా నేర్చుకుంటారు, అవి కూడా అంతే ఇంపార్టెంట్. మీరు జస్ట్ ఆన్ పేజ్ వరకు మాత్రమే నేర్చుకున్నారు ప్రస్తుతానికి, బట్ ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎస్సీఓలో. అవన్నీ కూడా మనం నేర్చుకుంటే మన వెబ్సైట్ అథారిటీ అనేది పెరుగుతుంది, పవర్ అనేది పెరుగుతుంది. అప్పుడు మనకి అన్ని విధాలుగా హెల్ప్ అవుతది అన్నమాట. సో ఇట్లా మీరు ప్రతి కీవర్డ్ కి వెబ్ పొజిషన్ అనాలిసిస్ చేయగలుగుతారా అండి? హెడ్డింగ్స్ లో పెట్టిన కీవర్డ్స్ కి, యా ఎస్ ఇక్కడ మ్యామ్. చూడండి మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్స్ అని, తర్వాత డిస్క్రిప్షన్ లో పెట్టిన కీవర్డ్స్ కి, ఇట్లా ఫర్ ఎవ్రీ కీవర్డ్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ వెబ్ పొజిషన్ అనాలిసిస్ అన్నమాట. సో ఇప్పుడు కంటెంట్ లో నేను కూడా ఇంత చెయ్యాలా మ్యామ్ అలానే? మీరు కంటెంట్ లో ఇక్కడ కూడా మనం కంటెంట్ లో ఏమన్నా? కూడా మన కీవర్డ్స్ పెట్టుకుంటే యూ కెన్ డూ లైక్ ఇంట్రొడక్షన్ లో అక్కడ ఇక్కడ ఎక్కడైనా కీవర్డ్స్ ఉంటే చేసుకోవచ్చు. యా యూ కెన్ డూ ఇట్, నాట్ ఎ ఓకే మ్యామ్. ప్రాబ్లం. ఓకే. సో ఇప్పుడు ఇంతవరకు నేను చూపించిన ప్రాసెస్ మొత్తం కూడా, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వెబ్ పొజిషన్ అనాలిసిస్ ఏదైతే ఉందో, ఇది నేను మాన్యువల్ గా చేసి చూపించానా లేదంటే ఏదైనా టూల్ హెల్ప్ తీసుకున్నానా గైస్? నేను డిడ్ ఐ డూ ఇట్ ఆటోమేటికల్లీ లేదంటే మాన్యువల్ మెథడ్? విచ్ మెథడ్ డిడ్ ఐ షో ఇట్ టు యూ రైట్ నౌ? కంప్లీట్ గా మాన్యువల్ మెథడ్ చూపించాను కదా. మాన్యువలే కదా గైస్, మనమే కీవర్డ్ ని కాపీ చేసి పేస్ట్ చేసి స్క్రోల్ చేసి ఎక్కడున్నా అని సెర్చ్ చేయడం అంటే దీన్ని ఏమంటారు? వాట్ ఈస్ దిస్ మెథడ్? ఇట్ ఈస్ మాన్యువల్. ఆబ్వియస్లీ మాన్యువల్ మెథడ్ కదా. సో మాన్యువల్ మెథడ్ ఎందుకు చూపించాను? డైరెక్ట్లీ టూల్ మెథడ్ లో చూపించచ్చు కదా, ఈజీగా అయిపోతుంది కదా అంటే, మన వెబ్సైట్ అనేది కొత్త వెబ్సైట్ అవునా? అవర్ వెబ్సైట్ ఇస్ ఎ న్యూ వెబ్సైట్. మన వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ టూల్స్ అగర్ ఉంటాయా గైస్? సెమ్రష్ లో, ఉబర్ సజెస్ట్ లో, మోజ్ లో వెళ్తే ఇప్పుడు శ్రావణి వెబ్సైట్ అంటే వాళ్ళకి తెలుస్తుందా అసలు? నిన్నగాక మొన్న వెబ్సైట్ డిజైన్ చేసినాం, ఏదో 2 రోజుల ముందు ఎస్ఈఓ పర్ఫామ్ చేస్తారు మీరు, తిప్పి కొడితే ఒక 10 కీవర్డ్లకి కూడా ర్యాంక్ అవుతలేరు. దానికి ఆ టూల్స్ వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ ఇస్తారా మనకి? మీరు ఇన్ని కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతున్నారు, ఈ పొజిషన్స్ లో ఉన్నారు అని చెప్తారా? నో.
ఓకే. మీరు కన్సిస్టెంట్‌గా ఎస్ఈఓ పెర్ఫార్మ్ చేసే కొద్దీ, కొన్ని నెలలు ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ అన్నీ చేసే కొద్దీ, అప్పుడు ఆ టూల్స్ దగ్గర మన వెబ్‌సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది గానీ, వితౌట్ దట్ మీరేదో నిన్న టాస్క్ చేశారు అని ఇవాళ వెళ్లి టూల్‌లో సెర్చ్ చేస్తే ఏం కనిపించదు. అక్కడ బ్లాంక్‌గా ఉండిపోతది. ఖాళీగా ఉండిపోతదన్నమాట. ఓకే. సో, అందుకోసమే నేను మీకు మాన్యువల్ మెథడ్ అనేది చూపించా. చిన్న వెబ్‌సైట్ ఉంది. మీరు కొన్ని కీవర్డ్సే మీకు ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్నప్పుడు కూడా మాన్యువల్ మెథడ్ బాగా హెల్ప్ అవుతుంది. అదే ఇప్పుడు పెద్ద పెద్ద వెబ్‌సైట్స్ ఉన్నాయి గైస్. లైక్ మేక్ మై ట్రిప్ ఉంది. ఎన్‌డీటీవీ ఉంది. యాహ్! వాళ్ళు సమ్ లాక్స్ ఆఫ్ కీవర్డ్స్‌కి ర్యాంక్ అవుతారు. ఇప్పుడు మనం ఆ లాక్స్ ఆఫ్ కీవర్డ్స్‌కి కూడా ఆ కీవర్డ్‌ని ఇక్కడ పేస్ట్ జేసి, స్క్రోల్ చేసి ఇట్లనే చేస్తారా అండి? వాళ్ళు కూడా మాన్యువల్‌గా సెర్చ్ చేస్తూ కూర్చుంటారా? సమ్ థౌసండ్స్ నో అండ్ మ్యామ్. లాక్స్ ఆఫ్ కీవర్డ్స్‌కి? ఆబ్వియస్లీ నో నో గదా! మ్యామ్. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం వెబ్ పొజిషన్ అనాలిసిస్ జేయాలి అంటే ఇంకేం మెథడ్ వాడాలి? వి హావ్ టు యూజ్ టూల్ మెథడ్ అన్నమాట. ఓకే. యూ హావ్ టు యూజ్ టూల్ మెథడ్ గైస్. సరేనా? సో, టూల్ మెథడ్ అంటే ఏదన్నా టూల్ వాడొచ్చు. సెమ్‌రష్ ఉంది, మోజ్ ఉంది, ఊబర్ సజెస్ట్ ఉంది. ఎనీ టూల్ యూ గైస్ కెన్ యూజ్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ వెబ్ పొజిషన్ అనాలిసిస్ వయా టూల్ మెథడ్ అన్నమాట. సో, ఇప్పుడిక్కడ చూడండి. నేను ప్రో ఎస్‌సిఓ టూల్స్‌లో లాగిన్ అవుతున్నా. ఇఫ్ ఎనీవన్ ఈస్ 45 డేస్ సెమ్‌రష్ ఫ్రీ వెర్షన్ వాడండి గైస్. సో, నౌ లెట్ మీ లాగిన్ టు దిస్ పర్టిక్యులర్ టూల్. ఓకే. నేనిట్లా ఇందులో లాగిన్ అయిపోతున్నా. 1 సెకండ్ గైస్. పాస్వర్డ్ మర్చిపోయాను యాక్చువల్లీ నేను. హ్మ్. హ్మ్. రైట్. సో, ఎనీథింగ్ యూ కెన్ యూజ్. బట్ ఇవి కొంచెం రెప్యూటెడ్ టూల్స్ అన్నమాట. సెమ్‌రష్ ఇవన్నీ. సో, లెట్ మీ గో ఇంటూ సెమ్‌రష్. క్లిక్ హియర్ టు యాక్సెస్ బటన్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ హియర్ టు యాక్సెస్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత, ఇప్పుడు ఇక్కడ మీకు నార్మల్‌గా సెమ్‌రష్ డాష్‌బోర్డ్ అనేది కనిపిచ్చేస్తది. మనం ఆ రోజు కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి వచ్చాం గదా! అందుకోసమే కీవర్డ్ రిసర్చ్‌లో కీవర్డ్ ఓవర్‌వ్యూ దగ్గరికి వెళ్ళినాం. ఈ రోజు నేను కీవర్డ్ రిసర్చ్ జేయడానికి రాలేదు. ఒక డొమైన్ ఎన్ని కీవర్డ్స్‌కి ర్యాంక్ అవుతుందో నేను చెక్ చేయాలనుకుంటున్నా. దానికోసం వచ్చిన. ఇజంట్ ఇట్ గైస్? నౌ ఫర్ ఎగ్జాంపుల్ త్రిలోఫిలియా ఉంది. ఓకే. త్రిలోఫిలియా అనేది ఒక మేక్ మై ట్రిప్ లాంటి వెబ్‌సైట్ అన్నమాట. ట్రావెల్ ఏజెన్సీ వెబ్‌సైట్. ఒక పెద్ద వెబ్‌సైట్ తీసుకుంటే మనకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తది గాబట్టి పెద్ద వెబ్‌సైట్‌కి చేసి చూపిస్తున్నాను గైస్. నౌ కొద్దిసేపటి వరకు ఈరోజు ఈ త్రిలోఫిలియా వెబ్‌సైట్ అనేది మన వెబ్‌సైటే అనుకోండి. ఓకే. సో, త్రిలోఫిలియా ఈజ్ అవర్ వెబ్‌సైట్ కదా! సో, మన వెబ్‌సైట్‌కి నేను వెబ్ పొజిషన్ అనాలిసిస్ చేయాలనుకుంటున్నా. కాకపోతే ఏ మెథడ్ ద్వారా చేద్దాం అనుకుంటున్నానండి నేను? ఐ వాంట్ టు యూజ్ టూల్ మెథడ్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడిక్కడ చూడండి. సింప్లీ నేనేం చేస్తానంటే త్రిలోఫిలియా యూఆర్ఎల్ తీసుకొని ఇక్కడ డొమైన్ ఓవర్‌వ్యూలో ఎంటర్ చేసేస్తా. మీకు ఇండియా డేటా గావాలి అంటే సింప్లీ ఇక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఆ తర్వాత ఇక్కడ మీరందరూ కూడా సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక మొత్తం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ వెబ్‌సైట్ ఇక్కడ చూపిస్తారనమాట. కొన్ని మీకు అర్థం అవ్వకపోవచ్చు గైస్. బికాజ్ ఇంకా ఆఫ్ పేజ్ ఇవన్నీ అవ్వలేదు కాబట్టి. బట్ యాహ్! ఇప్పుడిక్కడ చూడండి అథారిటీ స్కోర్ ఔట్ ఆఫ్ 100 ఈ స్కోర్ అనేది వస్తుంది. బేస్డ్ ఆన్ ద బ్యాక్ లింక్స్ అండ్ ఆల్ అన్నమాట. సో మీరిక్కడ చూడొచ్చు. ఔట్ ఆఫ్ 100 వీళ్ళ స్కోర్ ఎంత అంట? 69 అంట. ఓకే. ఆ తర్వాత ఆర్గానిక్ ట్రాఫిక్. ఆర్గానిక్‌గా ఎంతమందొస్తున్నారంట అండి? ఆర్గానిక్‌గా వాట్ ఈస్ ద ట్రాఫిక్? 1.9 మిలియన్. ఓకే. ఆర్గానిక్ అంటే ఏంటిది? మీరొక కీవర్డ్‌కి ర్యాంక్ అవుతున్నారు. ఆ కీవర్డ్ ద్వారా జనాలు మీ వెబ్‌సైట్‌లోకొస్తున్నారు అనంటే దీన్ని ఏమంటారు? వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాస్? ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఆర్గాన్ ఆర్గానిక్ ఆర్గానిక్ ట్రాఫిక్ ప్రాసెస్. అన్నమాట. ఓకే. తర్వాత వచ్చేసి ఇవి వదిలేసేయండి. బ్యాక్ లింక్స్ అవన్నీ ఆఫ్ పేజ్ కాన్సెప్ట్. తర్వాత ఆర్గానిక్ కీవర్డ్స్. ఎన్ని కీవర్డ్స్‌కి ర్యాంక్ అవుతున్నారంట వీళ్ళు టోటల్‌గా ఫర్ హౌ మెనీ కీవర్డ్స్ ఆర్ దే ర్యాంకింగ్? 241.8 241.8K. 8,000 కీవర్డ్స్‌కి ర్యాంక్ అవుతున్నారంట. సో, మీరిక్కడ చూడొచ్చు. ఏ నెలలో ఎంత ట్రాఫిక్ ఉండే, ఎంతమందొచ్చారు. ఆగస్ట్ 19, 2025 ప్రకారంగా ఆర్గానిక్‌గా ఎంతమందొచ్చారంట అండి? వితౌట్ ఎనీ అడ్వర్టైజ్‌మెంట్స్ అండ్ ఆల్ సమ్ 4,00,000 నాట్ 4,00,000 4 ఫో క్రోర్స్ సంథింగ్ 4 పీపుల్ క్రోర్స్ వచ్చినారు. మ్యామ్. 49,45,535 మ్యామ్.
సో అంతమంది వచ్చారంట. అగైన్ ఫిబ్రవరి 16 ప్రకారంగా ఎంతమంది వచ్చారు వీళ్ళ వెబ్సైట్ లోపల మీరు ఇక్కడ చూడొచ్చు. 35 lakhs. దాంతో పాటు ఇక్కడ మీరు ఇక్కడ కీవర్డ్స్ ని కూడా చెక్ చేసుకోవచ్చు. నౌ కెన్ యూ సీ దిస్? మార్చ్ 27, 2026 ప్రకారంగా 11,000 ప్లస్ కీవర్డ్స్ కి వాళ్ళు టాప్ 3 లో కనిపిస్తున్నారు. అంటే 11,000 ప్లస్ కీవర్డ్స్ కి వాళ్ళు టాప్ 3 పొజిషన్స్ ఆఫ్ ద ఎస్సీఆర్పి లో ర్యాంక్ అవుతున్నారు. అరౌండ్ 26,000 కీవర్డ్స్ కి వాళ్ళు 4 to 10 పొజిషన్స్ లో కనిపిస్తున్నారు. దాంతో పాటు ఏఐ ఓవర్ వ్యూస్ అంట. మనం ఏదైనా కీవర్డ్ ని సెర్చ్ చేసినప్పుడు ఈ మధ్య గూగుల్ మనకి ఏఐ ఓవర్ వ్యూస్ ఇస్తుందా గైస్? అంటే ఏఐ కి ఎస్ సంబంధించిన మ్యామ్. కొన్ని రిజల్ట్స్ ఇస్తుంది కదా, అంటే టాప్ ఫస్ట్ ప్లేస్ యా లో యా. బిఫోర్ ద అడ్వర్టైజ్మెంట్స్ అండ్ బిఫోర్ ద ఆర్గానిక్ రిజల్ట్స్ అండ్ ఆల్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ సమ్ ఏఐ ఓవర్ వ్యూ యాజ్ వెల్. సో ఇది ఏంటిది? గూగుల్ ఏఐ అన్నమాట. సో ఇక్కడ కూడా కొన్ని వెబ్సైట్స్ కనిపిస్తున్నాయి. నౌ కెన్ యూ సీ ట్రిప్ అడ్వైజర్ అని కనిపిస్తుంది, ద టైమ్స్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది. అంటే ఈ పర్టికులర్ కీవర్డ్ కి ట్రిప్ అడ్వైజర్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్ ఏఐ ఓవర్ వ్యూ లో ర్యాంక్ అవుతున్నట్ట కాదా? అంటే వాళ్ళ రిజల్ట్ ఏఐ ఓవర్ వ్యూ లో కనిపిస్తున్నట్టే కదండి. ఎస్. సో Yes. గూగుల్ ఏఐ అక్కడ నుంచే రిజల్ట్స్ ని తీసుకుందన్నమాట. సో వాళ్ళ వెబ్సైట్ ఇక్కడ కనిపిస్తుంది. అలానే ఇక్కడ కూడా చెప్తున్నారు, దట్ ఈస్ వాట్ దే ఆర్ టెల్లింగ్. సమ్ 15,000 ప్లస్ కీవర్డ్స్ కి ఏఐ ఓవర్ వ్యూస్ లో వీళ్ళ రిజల్ట్స్ కనిపిస్తున్నాయంట, త్రిలోఫిలియా వాళ్ళ రిజల్ట్స్ అనేవి. అండ్ అలానే అదర్ ఎస్సీఆర్పి ఫీచర్స్ మీకు ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద ఎస్సీఓ లో చెప్పిన నేను. టాప్ 4 యాడ్స్, బాటమ్ 3 యాడ్స్ ఇన్ బిట్వీన్ 10 ఆర్గానిక్ రిజల్ట్స్ ఏ కాకుండా ఎస్సీఆర్బిలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ కూడా ఉంటాయి. పీపుల్ ఆల్సో ఆస్క్ అకార్డియన్ లాగా ఉంటుంది, నాలెడ్జ్ ప్యానల్ ఉంటుంది, అవునా, టాప్ స్టోరీస్ ఉంటాయి. మనం ఆ రోజు ఇరాన్ న్యూస్ అని సెర్చ్ చేసినాం, గుర్తుందా గైస్ మీ Yes, అందరికి? ma'am. ఇలా Yes, ma'am. డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ కూడా ఉంటాయి, ఓన్లీ ఇవి మాత్రమే కావు అని చెప్పిన. సో అలా అదర్ ఎస్సీఆర్బి ఫీచర్స్ లో వాళ్ళు ఎన్ని కీవర్డ్స్ కి కనిపిస్తున్నారంట? సమ్ 42,000 ప్లస్ కీవర్డ్స్ కి కనిపిస్తున్నారంట. ఓకే. అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే టాప్ ఆర్గానిక్ కీవర్డ్స్ యూ గైస్ కెన్ సీ ఓవర్ హియర్, రైట్? అంటే టాప్ ఆర్గానిక్ కీవర్డ్స్ మనం అవి చేయడానికి వచ్చినాం కదా, కీవర్డ్స్ చెక్ చేసుకోవడానికి వచ్చినాం కాబట్టి మీరు వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి ఇక్కడ. ఇంకా వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాట్ యూ కెన్ డూ ఇస్ సింప్లీ మీరు ఆటోమేటిక్ గా పొజిషన్స్ లోకి వెళ్ళిపోతారు. పొజిషన్స్ లోకి వెళ్ళినప్పుడు ఏ కీవర్డ్ కి మీరు ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతున్నారు అనేది మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. యూ కెన్ డైరెక్ట్లీ చెక్ ఇట్. మీకు ఆ వెబ్సైట్ ఎన్ని కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతుంది, ఏ పొజిషన్స్ లో ర్యాంక్ అవుతుంది, ఆ కీవర్డ్ ని సెర్చ్ చేస్తే యూజర్ ఏ పేజ్ లోకి వెళ్తున్నాడు, ఆ కీవర్డ్ వల్ల ఎంతమంది మీ వెబ్సైట్ లోకి వచ్చారు, ఇదంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో అట్రాక్షన్స్ నియర్ మీ అనే కీవర్డ్ కి వాళ్ళు ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతున్నారంట గైస్? ఎట్ విచ్ పొజిషన్ దే ఆర్ ర్యాంకింగ్ అండి? సమ్ 8. 8th పొజిషన్ లో ర్యాంక్ అవుతున్నారంట. అవునా? సో స్లైట్ గా వేరియేషన్ ఉంటుంది, ఎందుకంటే ఈ టూల్స్ అనేవి అప్పటికప్పుడు అప్డేట్ చేయవన్నమాట. కొంచెం ప్రీమియం లెవెలే కాబట్టి మనం వాడుతుంది అప్డేటెడ్ డేటానే ఉంటది, బట్ స్టిల్ అన్నమాట మీరు ఇప్పుడు చెక్ చేసినప్పుడు స్లైట్ గా వేరియేషన్ ఉండొచ్చండి. సో అలానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఊటీ. దీనికి డైరెక్ట్లీ ఎస్సీఆర్ మీద ర్యాంక్ అవుతున్నారు, అవ్వట్లేదు అని చెప్పట్లేదు. కానీ ఎందులో ర్యాంక్ అవుతున్నారు అంటే నార్మల్ గా ఒక ఆర్గానిక్ రిజల్ట్ లాగా ర్యాంక్ అవుతున్నారా, లేదంటే పీపుల్ ఆల్సో ఆస్క్ ఫీచర్ లో వాళ్ళ వెబ్సైట్ కనిపిస్తుందా ఇక్కడ ర్యాంక్ అవుతున్నారా? వేర్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ ర్యాంకింగ్? ఆనంద్ చెప్పండి. People also, Other పీపుల్ ఆల్సో SC. ఆస్క్ ఫీచర్, అవునా? ఇక్కడ మీకు yes, ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుందా గైస్? ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ హ్యాట్ సింబల్, ఇక్కడ స్టార్ సింబల్ కనిపిస్తుంది కదా. ఇలా Yes. ఒక్కొక్క ఎస్సీఆర్పి ఫీచర్ కి ఒక్కొక్క సింబల్, ఒక్కొక్క ఐకాన్ ఉంటుంది అన్నమాట. మీరు కావాలి అని అంటే ఇక్కడ దీనిపైన ఓపెన్ ఎస్సీఆర్పి పైన క్లిక్ చేయండి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఓపెన్ ఎస్సీఆర్పి డైరెక్ట్లీ ఎస్సీఆర్పి లో ఆ రిజల్ట్ ఎక్కడ కనిపిస్తుందో అక్కడికే వెళ్ళిపోతాం అన్నమాట మనం. దే విల్ రీడైరెక్ట్ అస్ ఓవర్ దేర్. ఒక ఆరెంజ్ కలర్ లో హైలైట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, పీపుల్ ఆల్సో ఆస్క్ ఫీచర్ లో వీళ్ళ రిజల్ట్ అనేది కనబడుతుందంట. అర్థమైందా మీ అందరికి? డిడ్ యూ గైస్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? ఎస్, అదే yes, హైలైట్ అయింది. అదే ఇక్కడ చూడండి, అట్రాక్షన్స్ నియర్ మీ దగ్గర ఓపెన్ ఎస్సీఆర్పి పైన క్లిక్ చేస్తా. సో వాళ్ళు ఏ పొజిషన్ లో ఎక్కడైతే ర్యాంక్ అవుతున్నారో అది డైరెక్ట్లీ హైలైట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇట్ విల్ బి హైలైటెడ్ ఇన్ సమ్ ఆరెంజ్ కలర్ లో హైలైట్ అయిపోతుంది ఇట్లా. ఇప్పుడు ఈ పర్టికులర్ కీవర్డ్ కి ఎక్కడ కనిపిస్తుందంట వాళ్ళ రిజల్ట్ అనేది? వేర్ ఎగ్జాక్ట్లీ గైస్?
ఏ Knowledge ఫీచర్ లో span. నాలెడ్జ్ కనిపిస్తుందంట? ప్యానల్. నాలెడ్జ్ ప్యానల్ లో కనిపిస్తుందంట. నాలెడ్జ్ ప్యానల్ అంటే గుర్తుందా? మనం ఇన్ఫోసిస్, ఎసెన్షియర్ ఇట్లాంటివి సెర్చ్ చేసినప్పుడు కనిపిస్తాయని చెప్పిన మీ అందరికి ఆ రోజు. డూ Yes, యూ ma'am. రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ? Founder గురించి డీటెయిల్స్ ఆ అలా. సో దట్ ఈస్ వాట్ ఈస్ నాలెడ్జ్ ప్యానల్. ఇవన్నీ కూడా నాలెడ్జ్ ప్యానల్స్ లో కనిపిస్తున్నాయంట. ఓకే, అంటే ఇప్పుడు నేను దానిపైన క్లిక్ చేసిన కాబట్టి అదే కనిపించేస్తుంది. అట్లా ఏ కీవర్డ్ కి ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతున్నారు, ఎక్కడ ర్యాంక్ అవుతున్నారు, ఒకవేళ ఎస్సీఆర్పి ఫీచర్స్ అయితే అక్కడ, ఐ మీన్ వేర్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ ర్యాంకింగ్, ఆర్ వి ఏబుల్ టు చెక్ ఎవ్రీథింగ్ వయా దిస్ టూల్ అంటే చెక్ చేయగలుగుతున్నాం కదా మనం అందరం, అవునా? ఎగ్జాక్ట్లీ మొత్తం ఏ టు జెడ్ అనేది వీఆర్ ఏబుల్ టు చెక్ ఇట్ ఓవర్ హియర్. అండ్ ఆ కీవర్డ్ ని సెర్చ్ చేసి ఎంతమంది మన వెబ్సైట్ లోపలికి వచ్చారు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. లైక్ వీ కెన్ ఆల్సో సీ ద ట్రాఫిక్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, అట్రాక్షన్స్ నియర్ మీ అనే కీవర్డ్ ద్వారా ఎంతమంది వచ్చారంట మన వెబ్సైట్ లోపలికి? హౌ మెనీ పీపుల్ కేమ్ ఇన్ టు అవర్ వెబ్సైట్? 45,000. 45,000 పీపుల్ కేమ్ ఇన్ టు ద వెబ్సైట్ అన్నమాట. ఓకే, తర్వాత వాటర్ ఫాల్స్ నియర్ మీ అనే కీవర్డ్ కి హౌ మెనీ పీపుల్ కేమ్ ఇన్ టు అవర్ వెబ్సైట్ అంట? సమ్ 11,000 పీపుల్ కేమ్ టు అవర్ వెబ్సైట్. అండ్ ఈ వాటర్ ఫాల్స్ నియర్ మీ అనే కీవర్డ్ కి ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, దానికి మన వెబ్సైట్ ర్యాంక్ అవుతుంది కదా. సో ఏ పేజ్ ఆఫ్ ద వెబ్సైట్ ర్యాంక్ అవుతుందండి? హోమ్ పేజ్ కి ర్యాంక్ అవుతున్నామా, లేదంటే ఈ వాటర్ ఫాల్స్ నియర్ పూణే అనే పేజ్ కి ఆర్ పోస్ట్ కి ర్యాంక్ అవుతున్నామా? ఫర్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ ర్యాంకింగ్ గైస్? Waterfall Near. దేనికి? block. వాటర్ ఫాల్స్ నియర్ పూణే దానికి. నేను ఏం చెప్పాను? ఎస్ఈఓ అనేది మొత్తం వెబ్సైట్ కలిపి ఒకటేసారి పర్ఫామ్ చేస్తారు అని చెప్పినాను. విడివిడిగా ప్రతి పేజ్ కి, పోస్ట్ కి, విడిగా. ప్రోడక్ట్ కి విడివిడిగా పర్ఫామ్ విడివిడి చేయాలి. pages కి. Yes, sir. నేను ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా గైస్. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసిన, ఇక్కడ ఓడిఎంటి వెబ్సైట్ ర్యాంక్ అవుతుంది. ఏ పేజ్ కి ర్యాంక్ అవుతుంది? హోమ్ పేజ్ కి ర్యాంక్ అవుతుంది. అదే నేను ఇప్పుడు ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తున్నా, దీనికి కూడా ఓడిఎంటి ర్యాంక్ అవుతుంది. కానీ ఏ పేజ్ కి ర్యాంక్ అవుతుంది? వీఆర్ ర్యాంకింగ్ ఫర్ ఫ్రీ వీడియోస్ పేజ్ కి ర్యాంక్ అవుతున్నాం. సో మీరు ఏ పేజ్ కి అయితే ర్యాంక్ అవ్వాలనుకుంటున్నారో ఆ పేజ్ కి మీరు విడిగా ఎస్ఈఓ పర్ఫామ్ చేసుకుంటారు కదా. యు ఆర్ గోయింగ్ టు పర్ఫామ్ ఆన్ పేజ్ సెపరేట్లీ. ఏ పేజ్ కి ఆ పేజ్ కీవర్డ్స్ అనేది టార్గెట్ చేసుకుంటారు. సో అందుకోసం ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, ఈ కీవర్డ్ ని సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఏ పేజ్ కి వెళ్తున్నారు అనేది వి గైస్ కెన్ సీ ఇట్ ఓవర్ హియర్. యూఆర్ఎల్ లో చెక్ చేసుకోవచ్చు. వాల్యూమ్ అంటే ఏంటిది? ఆ కీవర్డ్ ని ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అసలు అనేది వాల్యూమ్. గుర్తుందా గైస్ మనం ఆ Yes, రోజు ma'am. కీవర్డ్ రీసెర్చ్ ma'am. గురించి చెప్పేటప్పుడు Yes, ఆ sir. సో ఆ కీవర్డ్ కి ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అన్నది ఇన్ ఎ మంత్ యావరేజ్ గా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆల్సో కీవర్డ్ డిఫికల్టీ అండి. సో ఇక్కడ కలర్స్ లో కూడా చూపిస్తారు. ఊబర్ సర్వీస్ లో ఓన్లీ నంబర్స్ కనిపిస్తాయి. సో ఎల్లో కలర్ అంటే పాసిబుల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అంటే కొంచెం ఈజీ కీవర్డ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది అనుకోండి. Good. వాట్ డస్ దట్ మీన్ గైస్? యూ విల్ నీడ్ లాట్ ఆఫ్ రిఫరెన్స్ డొమైన్స్ అండ్ ఆప్టిమైజ్డ్ కంటెంట్. కొంచెం డిఫికల్ట్ టు ర్యాంక్ అని చెప్తున్నారు. తర్వాత రెడ్ కలర్ కూడా కనిపిస్తుంది కొన్నిసార్లు. రెడ్ కలర్ అంటే ఏంటిది? ఇక అది మస్తు హార్డ్ కీవర్డ్ అని అర్థం. ఓకే, సో కాంపిటీషన్ లెవెల్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్, సో దట్ ఈస్ హౌ యూ గైస్ కెన్ చెక్ ఇట్ అండి. మీరు మీ వెబ్సైట్ కే కాదు, ఎవరి వెబ్సైట్ ఇచ్చినా, ఇప్పుడు చెప్పాలంటే టెక్నికల్ గా త్రిలోఫీలియా మన వెబ్సైట్ గానే కాదు, బట్ అది మన వెబ్సైట్ అనుకొని చేస్తున్నాం. అట్లా నేను ఎవరు పడితే వాళ్ళ వెబ్సైట్, నా కాంపిటీటర్స్ వెబ్సైట్స్ ఇచ్చి కూడా వాళ్ళు ఏ కీవర్డ్ కి ర్యాంక్ అవుతున్నారు, ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతున్నారు, వాళ్ళకి ఎంత ట్రాఫిక్ వస్తుంది, ఏంటిది అనేది అర్థం చేసుకొని, ఒకవేళ నేను ఈ కీవర్డ్స్ కి కూడా ర్యాంక్ అవ్వాలనుకుంటే, అంటే లెట్స్ సే వి బోత్ ఆర్ ఇన్ ద సేమ్ కాంపిటీషన్, సేమ్ ఫీల్డ్, కెన్ ఐ టార్గెట్ దోస్ కీవర్డ్స్ యాజ్ వెల్ గైస్? నా వెబ్సైట్ లోపల నాకు ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేసింది కదా, టార్గెట్ చేసుకోవచ్చా అండి? Yes, ma'am. చేసుకోవచ్చు అన్నమాట. అట్లా. ఓకే, సో ఇట్లా టూల్ మెథడ్ ద్వారా మనం వెబ్ పొజిషన్ అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే కొత్త వెబ్సైట్స్ డేటా అనేది ఇప్పుడు ఇక్కడ ఉండదు. మీరు కన్సిస్టెంట్ గా కొన్ని నెలలు పర్ఫామ్ చేసే కొద్దీ వస్తుంది అనమాట. ఓకే, అండ్ దాంతో పాటు ఇక్కడ ప్రతి కీవర్డ్ కి ఇంటెంట్ కనిపిస్తుంది చూడండి. ఐ అని, ఎన్ అని, టి అని, సి అని, ఇలా ఒక్కొక్క లెటర్ కనిపిస్తుంది. సో గైస్ ఆబ్వియస్లీ లాంగ్ టైల్ కీవర్డ్స్, షార్ట్ టైల్ కీవర్డ్స్, ఎల్ఎస్ఐ కీవర్డ్స్ ఇవి కాకుండా కూడా మేజర్ గా 4 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఒకటి వచ్చేసి ఇన్ఫర్మేషనల్ కీవర్డ్, ఇంకోటి వచ్చేసి నావిగేషనల్ కీవర్డ్, ఇంకోటి వచ్చేసి కమర్షియల్ కీవర్డ్,
అండ్ ద ఫైనల్ వన్ ఇస్ ట్రాన్సాక్షనల్ కీవర్డ్ అన్నమాట. ఓకే. సో ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ అంటే మీరు ఏదన్నా ఆన్సర్ కోసం చూస్తున్నారు, లైక్ హౌ, వై, వాట్, గైడ్, ఇట్లాంటివి మీరు కొంచెం యు ఆర్ లుకింగ్ టు లెర్న్ సంథింగ్, మీకు కొంచెం నాలెడ్జ్ కావాలి, మీకు ఒక ఆన్సర్ కావాలి అన్నప్పుడు మనం ఏ కీవర్డ్స్ అయితే సెర్చ్ చేస్తామో అవి ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ కిందకి వస్తాయి అన్నమాట. మనం సెర్చ్ చేసినా టార్గెట్ చేసినా వాట్ ఎవర్. సో ఇప్పుడు ఇక్కడ హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అని నేను ఒక కీవర్డ్ ని సెర్చ్ చేసిన అనుకుందాం. అది ఎలాంటి కీవర్డ్ కిందకి వస్తుంది గైస్? హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్, హౌ టు పర్ఫార్మ్ గూగుల్ యాడ్స్, ఇట్లాంటి కీవర్డ్స్ నేను సెర్చ్ చేసిన అనుకోండి, దే కమ్ అండర్ విచ్ ఇన్ఫర్మేషన్ టైప్ ఆఫ్ కీవర్డ్స్? ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ ఇన్ఫర్మేషన్ కిందకి వస్తాయి అన్నమాట. ఎందుకంటే నేను ఒక నాలెడ్జ్ కోసం చూస్తున్నాను, నాకు ఒక ఆన్సర్ కావాలి కాబట్టి. అదే మీరు ఒక స్పెసిఫిక్ వెబ్సైట్ గురించి ఆర్ఎల్స్ ఒక స్పెసిఫిక్ బ్రాండ్ గురించి ఆ మీరు ఏమైనా లొకేట్ చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు మీరు ఇప్పుడు ఓడిఎంటి స్టూడెంట్ అకౌంట్ అని సెర్చ్ చేశారు అనుకుందాం. ఇది ఎలాంటి కీవర్డ్ అంట? దిస్ కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ కీవర్డ్ గైస్? ఇట్ కమ్స్ అండర్ నావిగేషనల్ కీవర్డ్ అంట. ఓకే, ఇట్ కమ్స్ అండర్ నావిగేషనల్ కీవర్డ్ బికాస్ మనం ఏదో నావిగేట్ చేయడానికి చూస్తున్నాం కాబట్టి. కమర్షియల్ కీవర్డ్ అంటే మనం ఒక ప్రోడక్ట్ ని కానీ ఒక సర్వీస్ ని కానీ ఆ కొనే ముందు రీసెర్చ్ చేస్తాం కదండి. రీసెర్చ్ చేసేటప్పుడు సెర్చ్ చేసే కీవర్డ్స్ ఉంటాయి, లేదంటే కంపారిజన్స్ చేస్తూ ఉంటాము. సో అట్లాంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తారంట? వాట్ ఆర్ దే కాల్డ్ యాజ్? దే ఆర్ కాల్డ్ యాజ్ కమర్షియల్ కమర్షియల్ కీవర్డ్స్ అన్నమాట. లైక్ ఐఫోన్ 16 వర్సెస్ ఐఫోన్ 17, అవునా? ఇజంట్ ఇట్ గైస్? బెస్ట్ బెస్ట్ టూల్ టు పర్ఫార్మ్ ఎస్ఈఓ, ఇట్లాంటి కీవర్డ్స్ నేను సెర్చ్ చేసిన అనుకోండి, దెన్ దే కమ్ అండర్ కమర్షియల్ కీవర్డ్స్ అన్నమాట. అలానే ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ గైస్. ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అంటే ఏంటిది? ఇక యూజర్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు, అది హై ఇంటెంట్ కీవర్డ్ కిందకి వస్తుంది అనమాట. మనం ఒక ప్రోడక్ట్ ని పర్చేస్ చేసే ముందు, ఒక సర్వీస్ ని తీసుకునే ముందు ఇక మనం ఫైనల్ గా ఫిక్స్ అయిపోయి ఒక కీవర్డ్ ని సెర్చ్ చేస్తాం కదా. సో అట్లాంటి కీవర్డ్స్ అని ఏమని పిలుస్తారంట? వాట్ ఆర్ దే కాల్డ్ యాజ్ గైస్? దే ఆర్ కాల్డ్ యాజ్ చెప్పండి. ట్రాన్సాక్షనల్ Transactional కీవర్డ్ keywords. అన్నమాట. Like ODMP payment, something like that. If you are searching, then it becomes a transactional keyword అన్నమాట. ఇక షార్ట్ టైల్ లాంగ్ టైల్ అయితే మీకు తెలుసు. అండ్ బ్రాండ్ ఇదంతా ఇంపార్టెంట్ కాదు, బ్రాండెడ్ లోకల్ కీవర్డ్స్ అండ్ ఆల్. బట్ యా, బ్రాండెడ్ కీవర్డ్స్ అంటే ఆ బ్రాండ్ యొక్క పేరు ఉంది అందులో, ఆ కంపెనీ పేరు ఉంది, బ్రాండ్ పేరు ఉంది, ప్రోడక్ట్ పేరు ఇంక్లూడ్ అయి ఉంది ఆ కీవర్డ్ లోపల, అంటే బ్రాండెడ్ కీవర్డ్. లైక్ ఇట్లా మనం కాఫీ షాప్ ఇన్ బెంగళూర్, రెస్టారెంట్ ఇన్ హైదరాబాద్, ఇట్లాంటివి సెర్చ్ చేసినాం అనుకోండి, దెన్ దే కమ్ అండర్ వాట్ గైస్? లోకల్ కీవర్డ్స్ కిందకి వస్తాయంట. ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అయితే మీకు తెలుసు, ఇంకా దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో అర్థమైందా మీ అందరికి? ఈస్ దిస్ పార్ట్ క్లియర్ గైస్? ప్రైమరీ కీవర్డ్ అంటే మీ ఫోకస్ కీవర్డ్ అండి. ఓకే, ప్రైమరీ కీవర్డ్ అంటే వాట్ డస్ దట్ మీన్? యువర్ ఫోకస్ కీవర్డ్ అన్నమాట. మనం ఫోకస్ కీవర్డ్ ఇస్తున్నామా? ఆర్ వి గివింగ్ ఎ ఫోకస్ కీవర్డ్ Yes, in ఎస్ our page or post while performing? That is called as primary keyword. సెకండరీ కీవర్డ్ అంటే ఇప్పుడు ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ఫ్రీ వర్జన్ లో అయితే మనం ఒకటే ఫోకస్ కీవర్డ్ ఇవ్వచ్చు. కానీ మీరు ర్యాంక్ మాత్ అట్లా ఏమైనా వాడుతున్నారు అనుకోండి, అక్కడ మల్టిపుల్ ఫోకస్ కీవర్డ్స్ ని ఇవ్వచ్చు అన్నమాట. సో ఫస్ట్ మీరు ఏదైతే ఫోకస్ కీవర్డ్ ఇస్తారో అది ప్రైమరీ కీవర్డ్ లాగా కన్సిడర్ అవుతుంది. కానీ ఫోకస్ కీవర్డ్ లో నేను ఒకటి కాకుండా ఇంకా 2, 3, 4 అట్లా యాడ్ చేసిన అనుకోండి, అవి ఏ కీవర్డ్స్ లాగా కన్సిడర్ చేస్తాయి ఆ టూల్స్? ఐ మీన్ దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ సెకండరీ సెకండరీ కీవర్డ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం హెడ్డింగ్స్ లో అవన్నీ యాడ్ చేసుకున్నప్పుడు అంతే ఇంకా. సో ఇవన్నీ లేదులే గానీ ఈ 4 అయితే గుర్తుపెట్టుకోండి: ఇన్ఫర్మేషనల్, నావిగేషనల్, కమర్షియల్ అండ్ ఆల్సో ట్రాన్సాక్షనల్. ఓకేనా? అర్థమైందా గైస్ మీ అందరికి? ఎవ్రీ వన్, ఆల్ ఆఫ్ యూ, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ కదా? ఎస్. సో దట్ ఈస్ ద థింగ్. నౌ వాట్ ఈస్ ద what is the dress code of ISKCON టెంపుల్ ఇన్ బెంగళూరు అని నేను ఒక కీవర్డ్ ని టార్గెట్ చేసిన అనుకుందాం. లైక్ లెట్స్ నేను మొత్తం ఇస్కాన్ టెంపుల్ ఇన్ బెంగళూరు గురించి ఒక కంటెంట్ యాడ్ చేసిన గైస్, వాట్ ఎవర్ సంథింగ్ పేజ్ ఆర్ పోస్ట్ ఐ హావ్ యాడెడ్ సమ్ కంటెంట్. సో నేను అక్కడ మొత్తం ఇక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇక గుచ్చి గుచ్చి కీవర్డ్స్ ని టార్గెట్ చేస్తాం కదా. ఒకటే టాపిక్ మీద ఫోకస్ పెట్టేటప్పుడు ఇక అన్ని టార్గెట్ చేసుకుంటాం మనం. నేను దాని టైమింగ్స్ గురించి, టెంపుల్ టైమింగ్స్ గురించి, టెంపుల్ డ్రెస్ కోడ్ గురించి, టెంపుల్
మొత్తం ఇక A to Z history, everything I have added about it. So now let's say I have targeted something called what is the dress code of ISKCON temple అని నేను ఒక కీవర్డ్ ని టార్గెట్ చేసిన. అది ఏం కీవర్డ్ కిందకి వస్తుంది? ఇట్ కమ్స్ అండర్ విచ్ కీవర్డ్ చెప్పండి చూద్దాం ఎవరైనా. ఏం ఇన్ఫర్మేషనల్ కీవర్డ్? ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ కిందకి వస్తుంది. ఓకేనా? అర్థమైందా గైస్ మీ అందరికి? ఇస్ దిస్ పార్ట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ ఎవ్రీబడి. యా. సో ఇట్లా మనం టూల్ మెథడ్ ద్వారా కూడా ఏదన్నా టూల్ వాడి వి గైస్ కెన్ పర్ఫార్మ్ వెబ్ పొజిషన్ అనాలిసిస్. ఇది చాలా ఈజీ ఉంటది చెప్పాలంటే. దిస్ ఇస్ వెరీ ఈజీ. కాకపోతే వెబ్సైట్ కి అంత సీన్ ఉండదు. అంత ఉంది మన వెబ్సైట్ కి అని అంటే మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇప్పుడు ఏదైనా వేరే టూల్ చూద్దాము. ఇదే ఎన్నిసార్లు వాడతాం. లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు ఊబర్ సజెస్ట్ అనుకుందాం. ఓకే. నేను ఇప్పుడు ఓడిఎంటీకి వెబ్ పొజిషన్ అనాలిసిస్ చేయాలనుకుంటున్నా. చెప్పాలంటే ఓడిఎంటీకి తిప్పి కొడితే 5-6 కీవర్డ్స్ ఉంటాయి గైస్. ద టాప్ కీవర్డ్స్ అంటే దేనికైతే ఓడిఎంటీ ర్యాంక్ అవ్వాలి హార్డ్లీ 5 to 10 కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. వాటిని మాన్యువల్ గానే చెక్ చేసుకుంటాం చెప్పాలంటే. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, కోర్స్ ఇన్ తెలుగు, ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్. సో ఇవి మాన్యువల్ గా చెక్ చేసుకుంటాం అనమాట, అయిపోతుంది. బట్ యా, మీరు టూల్లో చెక్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలంటే నేను కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి రాలేదు. సో సింప్లీ కాంపిటేటివ్ రీసెర్చ్ దగ్గర ట్రాఫిక్ ఓవర్ వ్యూ పైన క్లిక్ చేయండి. దెన్ సింప్లీ నా నేను ఓడిఎంటీకి చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఓడిఎంటీ ఇక్కడ ఉంది. ఓడిఎంటీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇక్కడ ఎంటర్ చేసేస్తున్నా. దెన్ అగైన్ క్లిక్ ఆన్ సర్చ్ బటన్. ఓకే. ఇలా సర్చ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి ఆర్గానిక్ ట్రాఫిక్, ఎన్ని కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతున్నారు, డొమైన్ అథారిటీ ఎంత, రైట్. అండ్ ఆల్సో యూ గైస్ కెన్ సీ నవంబర్ 2025 లో ఎంతమంది వచ్చారంట మన వెబ్సైట్ లోపల. హౌ మెనీ పీపుల్ విజిటెడ్ అవర్ వెబ్సైట్? 6,140 6,140 visitors. రైట్. మార్చ్ 2026 లో 6,621 పీపుల్ విజిట్ చేసినారంట. దెన్ ఏ పొజిషన్స్ లో ఎన్ని కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతున్నారు? డిసెంబర్ 2025 ప్రకారంగా 13 కీవర్డ్స్ కి ర్యాంక్ ఆన్ టాప్ అన్నమాట. 68 కీవర్డ్స్ కి 4 to 10 ప్లేసెస్, 133 కీవర్డ్స్ కి 11 to 50th పొజిషన్, రైట్. అండ్ ఏ పేజెస్ కి ఎక్కువ మంది వస్తున్నారు ఎస్సీఆర్పి నుంచి అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఆబ్వియస్లీ ఎక్కువ మంది ఏ పేజ్ కి వస్తున్నారంటే గైస్ హోమ్ డిజిటల్ పేజ్ కి కదా. మార్కెటింగ్ ఓడిఎంటీ Course in Hyderabad. అదే గైస్ ఏ పేజ్ అది ఇక్కడ కింద కనిపిస్తుంది ODA page. చూడండి. Home page, ma'am. పేజ్. తర్వాత ఏ కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతున్నారు చూడండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, దీనికి ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతున్నామంట? సెకండ్ ప్లేస్ సంథింగ్ వేర్ ర్యాంకింగ్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. సో ఇట్లాంటి కీవర్డ్స్ కి వీఆర్ ర్యాంకింగ్ ఎట్ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ హార్డ్లీ. అండ్ దాని ద్వారా ఎంతమంది మన వెబ్సైట్ లోకి వచ్చారో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. మేడం అర్థమైందా అవి guys మీ రిపీటెడ్ అందరికీ? గా ఉన్నాయి మేడం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని 3 times రిపీట్ అయింది. అదేంటి? ఇక్కడ కొంచెం ఇక్కడ హైదరాబాద్ Spellings హెచ్ఐడి different. అని ఉంది. ఓకే. ఇక్కడ హైదరాబాద్ అని ఉంది చూస్తున్నారా? పైన కోర్సెస్ అని Yes, ఉంది. సో ma'am. స్లైడ్ గా వేరియేషన్ ఉంది అన్నమాట. ఓకే. ఓకే. అది సపరేట్ కీవర్డ్ ఏం కాదులే కదా, అట్లా చూపిస్తుంది ఇంకా టూల్ అనేది, రైట్. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. సో ఐ హోప్ మీ అందరికి వెబ్ పొజిషన్ అనాలిసిస్ మాన్యువల్ మెథడ్ తో పాటు టూల్ మెథడ్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమంటారు గైస్? డిడ్ యూ గైస్ అండర్స్టాండ్ టూల్ మెథడ్ యాజ్ వెల్? ఎవ్రీ వన్. Yes, సో ma'am. ఇవాళ నేను పెద్దగా హెవీ కాన్సెప్ట్ ఏం కాదు. ఇట్ వాజ్ జస్ట్ ఈజీ గోయింగ్ కాన్సెప్ట్, ఒకటిగా చెక్ చేసుకోవడం అంతే. సో వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెబ్సైట్ ఇండెక్స్ అయిందా లేదా అది చెక్ చేసుకోండి. మీ వెబ్సైట్ ఇండెక్స్ అయింది అని అంటే మీరు మీరు రాసిన 2 బ్లాగ్స్ కి వెబ్ పొజిషన్ అనాలిసిస్ చేయాలి. ఏం చేస్తారు గైస్? వెబ్ పొజిషన్ అనాలిసిస్. కాకపోతే మీ బ్లాగ్స్ కి చేసేటప్పుడు ఏ మెథడ్ చేయగలుగుతారు ప్రస్తుతానికి? మాన్యువల్ Manual టూల్? version. మాన్యువల్ చేయొచ్చు కదా. యూ హ్యావ్ టు డూ మాన్యువల్ మెథడ్. సో ఒక గూగుల్ షీట్ క్రియేట్ చేయగలుగుతారు కదా. మీ అందరికి గూగుల్ షీట్ గుర్తుందా? ఆల్ ఆఫ్ Yes, యూ, ma'am. ఐ టోల్డ్ యూ Yes, ఆల్ టు ma'am. క్రియేట్ గూగుల్ షీట్. అదే షీట్ లోపలికి వెళ్ళండి. అదే షీట్ లోపలికి వెళ్ళి మీరు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి వెబ్ పొజిషన్ అనాలిసిస్ అని ఒక షీట్ క్రియేట్ చేసుకోండి. పైన వెబ్ పొజిషన్ అనాలిసిస్ పక్కన హైఫన్ ఇచ్చేసి మీ బ్లాగ్ పేరు ఇవ్వండి. ఫస్ట్ కాలం లో కీవర్డ్స్, సెకండ్ కాలం లో పొజిషన్, ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతున్నారు అనేది కూడా మెన్షన్ చేసేసేయండి, సరిపోతుంది. ఓకే. సో ఇట్లా మీరు షీట్ లోపల మీరు ఒకవేళ కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతున్నారు అంటే మీరు 2 బ్లాక్స్ కి కూడా, మీరు పర్ఫామ్ చేస్తున్న 2 బ్లాక్స్ కి కూడా గూగుల్ షీట్ లో
ఐ మీన్ ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతున్నారు, ఏ కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతున్నారో పెట్టేసేయండి గైస్. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. మార్నింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ ఆల్రెడీ టాస్క్ చేశారు చాలా మంది. సో ఇక్కడ చూస్తున్నారా, కావ్య షీ హాస్ పర్ఫార్మ్. ఇలా చేయాలి మీరు అందరూ. ఓకేనా, కనిపిస్తుంది కదా మీకు ఈ ఇమేజ్ అనేది. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు సీ. వెబ్ పొజిషన్ అనాలిసిస్ ఫర్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఇన్ బెంగళూరు. ఓకే, ఇక్కడ చూడండి. అఫోర్డబుల్ టాప్ స్ట్రీట్ ఫుడ్ ఇన్ బెంగళూరు అనే కీవర్డ్ కి తను ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతున్నారంటే గైస్, 34. 34th పొజిషన్ లో. ఇట్లా మీరు కూడా ఒక షీట్ ని క్రియేట్ చేయగలుగుతారా లేదా అండి? విల్ యూ బి ఏబుల్ టు క్రియేట్ ఎ షీట్ లైక్ దిస్ ఎవ్రీ వన్, ఆల్ ఆఫ్ యూ? ఇదే సేమ్ ఎగ్జాక్ట్లీ ఇట్లనే మీరు చేసి నాకు స్టూడెంట్ అకౌంట్ లో ఆ షీట్ లింక్ ఇచ్చేసేయండి. అండ్ దాంతో పాటు లింక్డ్ఇన్ లో షీట్ లింక్ పెడితే బాగోదు కాబట్టి ఏం తీసి పెట్టాలి మనం లింక్డ్ఇన్ లో అప్లోడ్ చేసేటప్పుడు? Screenshot. స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయాలి. చూడండి మంచిగా చాలా కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతుంది తను. దట్స్ గుడ్ యాక్చువల్లీ. ఇక్కడ వేణుప్రియ కూడా ర్యాంక్ అవుతుంది చూడండి. ఆల్ ఆర్ మార్నింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ గైస్. ఓకే, సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. రైట్, ఇలా మీరందరూ కూడా చేయాలన్నమాట. ఒకవేళ ర్యాంక్ అవ్వలేదు అని అంటే ఫీల్ అవ్వద్దు. ఓకే, ఎస్ఈఓ ఇస్ అగైన్ నాట్ సమ్ ఇన్స్టెంట్ మ్యాగీ లాగా ఇన్స్టెంట్ ప్రాసెస్ కాదు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం ఈజీ గోయింగ్ టాపిక్ తీసుకున్నారు, కొంచెం హై క్వాలిటీ కంటెంట్ యాడ్ చేశారు, మంచి కొంచెం ఈజీ గోయింగ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ ని టార్గెట్ చేసుకున్నారు అంటే పాసిబిలిటీ ఉంటది గైస్. ఓకే, సో మనం ఎస్సీఓ అనేది పర్ఫామ్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఓడిఎంపీ కి ఆ కీవర్డ్ కి ర్యాంక్ అవ్వడానికి ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ టైం. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ కి ఒక 2 years కష్టపడితే దెన్ వి కేమ్ ఆన్ టాప్ అన్నమాట. అంటే ఉండే టాప్ 10 లో ఉండే, టాప్ 15 లో ఉండే, గానీ టాప్ 1 లో రావడానికి ఇట్ టుక్ టైం. సో మెల్లిమెల్లిగా ఇట్ విల్ కమ్ ఆన్ టైం. ఓవర్ నైట్ మనం ఫస్ట్ ప్లేస్ లో అయితే రాము కదా గైస్, రైట్? ఇక అలా అయితే అందరు ఇదే చేస్తారు. ఇక యాడ్స్ ఎందుకు రన్ చేసుకుంటారు? సో ఫస్ట్ మీరు మీ వెబ్సైట్ ఇండెక్స్ అయిందా, మీ 2 బ్లాగ్స్ ఇండెక్స్ అయినాయా లేదా చూడండి. చూసిన తర్వాత మీరు ఒకవేళ కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతున్నారు అంటే ఆ గూగుల్ షీట్ అనేది క్రియేట్ చేసి ఆ గూగుల్ షీట్ యొక్క స్క్రీన్ షాట్ కూడా మీరు లింక్డ్ఇన్ లో అప్లోడ్ చేసేసేయండి. సరేనా? లేదు మ్యామ్ ఇంకా మా బ్లాగ్ ఇండెక్స్ అవ్వలేదు అంటే ఇక మీరు ఆగాల్సిందే. యూ కాంట్ డూ ఎనీథింగ్ కదా. సో కంటెంట్ క్వాలిటీ పెంచాలి, లింక్స్ ఇవ్వాలి, అవన్నీ కూడా చేయాలనుకోండి. బట్ ప్రస్తుతానికి మీకు అవన్నీ తెలియదు కాబట్టి వాట్ యూ కెన్ డూ ఇస్, మీకు వేరే టాస్క్ ఇస్తాను. ఇంకా ఎవరిదైనా వెబ్సైట్ ఇండెక్స్ అవ్వలేదు అంటే మీ బ్లాగ్స్ ఇండెక్స్ అవ్వలేవు, లేదంటే ఇండెక్స్ అయినా సరే నా వెబ్సైట్ ర్యాంక్ అవ్వట్లేదు ఏ కీవర్డ్ కి కూడా అంటే, అలాంటి సిచ్యువేషన్స్ లో ఐ గివ్ యూ సమ్ అదర్ టాస్క్. రైట్, మీరేం చేయొచ్చు అంటే ఎన్డిటీవీ, healthline.com ఆర్ మేక్ మై ట్రిప్, ఈ 3 వెబ్సైట్స్ లో ఎనీ 1 వెబ్సైట్ కి మాత్రమే. ఓకే, ఈ 3 వెబ్సైట్ లో ఎనీ 1 వెబ్సైట్ కి మాత్రమే ఐ వాంట్ యూ టు పర్ఫార్మ్ వెబ్ పొజిషన్ అనాలిసిస్. కాకపోతే టూల్ మెథడ్ అన్నమాట. టూల్ మెథడ్ అంటే అక్కడ లాక్స్ ఆఫ్ కీవర్డ్స్ కనిపిస్తాయి, అన్ని పెట్టాల్సిన అవసరం లేదు. మీరు సింప్లీ బెస్ట్ ఒక 15 కీవర్డ్స్ ని మెన్షన్ చేస్తే సరిపోతుంది ఆ షీట్ లోపల. ఓకేనా గైస్? విల్ యూ మెన్షన్ 15 కీవర్డ్స్? మోర్ దాన్ ఎనఫ్ కదా, Sure. చేయొచ్చు కదండి. ఆ, నాకు ఎస్సీఆర్పి ఫీచర్స్ లో ఉన్నవి అవసరం లేదు. నార్మల్ గా ఏదైనా పొజిషన్ లో ర్యాంక్ అయ్యే కీవర్డ్స్ ని మెన్షన్ చేయండి. మీ వెబ్సైట్ ర్యాంక్ అవుతుంది అంటే ఇది ఒక టాస్కే చేయండి గైస్. ర్యాంక్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇది చేయండి. రెండు ఏం అవసరం లేదు. ఎనీ వన్ ఇన్ ద సెన్స్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూ హ్యావ్ టు డూ అనేది. ఓకేనా అండి? అర్థమైందా అందరికి? ఎస్. సో దట్ Yes. ఈస్ ద థింగ్ అన్నమాట. ఓకే, సో యా, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ట్రై టు ఫినిష్ ద టాస్క్ ఫినిష్ చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఐ మైట్ టేక్ క్లాస్ టుమారో గైస్, ఐఎమ్ నాట్ షూర్. బట్ ఒకవేళ తీసుకుంటే నేను మీకు మార్నింగ్ వరకు ఇన్ఫార్మ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్ లో. ఎలా అయినా మీకు డౌట్ సెషన్ ఉంటుంది కదా. సో ఇఫ్ పాసిబుల్ ఐ మైట్ టేక్ క్లాస్ టుమారో. ఓకే కదా, ఇవాళ అంతా హెవీ కాన్సెప్ట్ కూడా ఏం కాదు కాబట్టి రేపు తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ నేను తీసుకుంటానో లేదో అనేది నేను మీకు మార్నింగ్ వరకు వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టేస్తాను. ఓకే, Okay, ma'am. సో చాలా గైస్, లెట్ us మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మంచిగా రీసెర్చ్ చేయండి, అనాలిసిస్ చేయండి. ర్యాంక్ అవుతే మాత్రం లింక్డ్ఇన్ లో ఖచ్చితంగా స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసి ట్యాగ్ చేయడం మర్చిపోకండి. ఓకే, ప్లీజ్ డూ ట్యాగ్ మీ ఓవర్ దేర్. రైట్, Okay. చలో మరి. Shall we meet in the next class, guys? All of you? Yes? Let us meet in the next class then. Yes, ma'am. Okay, ma'am. Yeah.